నిన్నటి దినాన మరి కూడికి మిస్ అయిన వారికి మరి పరిచయం చేస్తా ఉన్నా. ఇప్పుడు పాట పాడిన వారు మరి మాలిక్ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ, మరి శ్రీదేవి గారు, మరి మాలిక్ బ్రదర్ గారి భాగస్వామి, మరియు డాసిల్ సహోదరి, మాలిక్ బ్రదర్ వాళ్ళ కుమార్తె. మరి గాడ్ బ్లెస్ యు సిస్టర్స్, you have sang a great song and praise the name of the Lord. మంచిది. కొత్తగా మరి జతపరచబడిన జంట మొదటిసారి వచ్చి ఉన్నారు సంఘానికి. దయచేసి లేచి నిలబడినట్లయితే మరి సంఘం అంతా మరి చూస్తారు. పెళ్ళికి రాని వారు మరి చూసే అవకాశం ఉంటుంది. మరి కొత్తగా మరి యవనస్తులు జతపరచబడ్డారు. మరి సహోదరుడు కిరణ్ కుమారు సురేష్ పాస్టర్ గారి సంఘం మరి విశ్వాస అయి ఉన్నాడు. ఇక మన సహోదరి ప్రశాంతి మరి అందరికీ పరిచయమే. మరి కొన్ని దినముల క్రితం వారు మరి పరిశుద్ధ వివాహం ద్వారా వారు జతపరచబడ్డారు. మరి నూతనంగా ఈ యొక్క వివాహ వ్యవస్థలోనికి వారు ప్రవేశించి ఉంటుండగా మరి వారి నిమిత్తము మనందరం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మరి వారి యొక్క మరి వైవాహిక జీవితము మరి దేవుడే మూడో పాటిగా వారి మధ్యన ఉంది. మరి కాడ వరకు మహిమకరమైన జీవితాన్ని వారు జీవించలాగున మరి వారి వివాహం ద్వారా రానయ్యున్న గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని వారు ప్రతిబింబించు వారిలాగా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మరి దేవుడు ఈ జతపరచబడిన యవన బిడ్డలను మరి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. కూర్చోవచ్చు. దయచేసి గమనించండి, ఈ శనివారము మనకి ఉపవాస ప్రార్థన ఉన్నది. మరి కిలేశ్వరం చర్చ్ నందు మరి ఉదయం 10:30 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు ఉంటుంది. దయచేసి గమనించండి. మరి ప్రార్థనా కూడికల్ని మిస్ అవ్వద్దండి. మరి ఉదయం 10:30 గంటల నుండి సాయంకాలం మరి 5 గంటల వరకు మరి ఉపవాస కూడిక ఉంటుంది. యథావిధిగా వచ్చే ఆదివారము కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది. సాయంకాలం 5:30 గంటలకి కిలేశ్వరంలో కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. శనివారం మాత్రము మరి ఉపవాస కూడిక ఉంటుంది. మరి 10:30 గంటలకల్లా సమావేశం అవుదాం. మరి లేటుగా సమావేశం అయితే మరి లేటుగా ముగించవలసిన పరిస్థితి వస్తూ ఉంది. మరి 10:30 కల్లా మరి ఉపవాస కూడిక మరి ప్రారంభం అవుతుంది. మరి 5 గంటలకల్లా ముగించబడుతుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి నేరుగా మనం వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాము. మరి ప్రకటించబడిన రీతిగా మరి మన చర్చ్ గ్రూప్లో మనం పోస్ట్ చేశాము. మరి గడిచిన ఆదివారం మరి అప్పటికి ఇన్ఫర్మేషన్ రాలేదు. మరి సహోదరులు మాలిక్ గారు మన మధ్యన ఉంటానని మరి గడిచిన ఆదివారం అయితే మరి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఈ వారం మధ్యలో మరి తెలియజేశారు. మరి తెలియజేయటాన్ని బట్టి మన చర్చ్ గ్రూప్లో మరి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసాం. నిన్నటి దినాన ఒక కూడిక జరిగింది 7:30 గంటలకి. మరి ఈరోజు ఈ ఉదయకాల కూడిక మరియు మధ్యాహ్న కూడికలో కూడా మరి మాలిక్ బ్రదర్ మరి ప్రసంగించనై ఉన్నారు. మరి అద్భుతంగా మరి నిన్న ప్రసంగం మరి బోధించబడింది. మరి నిన్నటి ప్రసంగాన్ని మిస్ అయిన వాళ్ళు మన చర్చ్ గ్రూప్లో పోస్ట్ చేయబడుతుంది. మరి అక్కడ మరి వినటానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి నేరుగా మనం వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాము. మరి I request Brother Malik to come forward and share the word with the Lord. వాక్యం చదువుతుంటుండగా మనమంతా లేచి నిలబడతాం. God bless you all saints.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధులారా, I'm so glad to be with you again in this morning. మరొక్కసారి మీ అందరి మధ్యన ఉండటానికి నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను. We have here wonderful songs మరి అద్భుతమైన పాటలు మనం పాడుకొని ఉన్నాము, and we have worshipped the Lord. మరి దేవునిని ఆరాధించాము. But the true worship is not complete without the word of God. మరి నిజమైన ఆరాధన దేవుని వాక్యం లేకుండా అది మరి పరిపూర్ణం అవ్వదు. So now we have come to an important time మరి ఒక ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాము to hear the word of God. మరి దేవుని వాక్యానికి వినటానికి. So without further delay, let us turn our Bible into book of Acts. మరి అపోస్తల కార్యం వైపు మన పరిశుద్ధ గ్రంథాలు తిప్పుదాము. Chapter 13. మరి 13వ అధ్యాయము. And I want my brother to read from verse 16 to 22. మరి 16వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుతా ఉన్నాను. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుతున్నాను. అప్పుడు పౌలు నిలబడి చేసైగా చేసి ఇట్లా నేను, ఇజ్రాయేలులారా, దేవునికి భయపడువారులారా వినుడి. ఇజ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజముల చేత వారిని అక్కడి నుండి తీసుకొని వచ్చి ఇంచుమించు 40 ఏండ్లు మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను. మరియు కానాను దేశములో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగెను. అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. ఆ తరువాత వారు రాజులు కావాలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. Amen. ఆమేన్. I have found David the son of Jesse, a man after my own heart, who shall fulfill all my will. యెష్షయి కుమారుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, అతడు నా హృదయానుసారుడు, అతడు నా చిత్తాన్ని నెరవేర్చును. Amen. May God add his blessing on reading of the scriptures. మరి చదవబడిన వాక్యం నిమిత్తం దేవుడు తన ఆశీర్వాదాలు జోడించును గాక. All you may be seated. మీరందరూ కూర్చోవచ్చు. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. It's a very huge subject. మరి కొంచెం పెద్ద అంశమే ఇది. But we will learn little so that we will not forget. మరి కొంచెంగా మనం ధ్యానిద్దాము, మరి దానిని బట్టి మీరు మర్చిపోకోకుండా ఉంటారు. We have learned a little bit last night, and today morning we will learn little more things. మరి నిన్నటి దినాన మరి కొన్ని సంగతులు మనం ధ్యానించుకొని ఉన్నాము. ఈ ఉదయ కాలంలో మరి కొన్ని సంగతులు ధ్యానించుకుందాం. Because for rapture these things are very important. ఎందుకంటే మనం ఎత్తబడాలి అంటే ఈ సంగతులు ఎంతో ప్రాముఖ్యమైనవి. Because whatever the message we take, the subject we take, we preach, the main motive of our preaching is rapture. మరి ఏ అంశము ధ్యానించినా, ఏ వాక్య భాగం ధ్యానించినా మన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే మనం ఎత్తబడాలి. Amen. ఆమేన్. And today we will continue again the same subject. మరి అదే అంశాన్ని మనం కొనసాగించుకుందాము. A man after my own heart, మరి దేవుని యొక్క హృదయానుసారుడు, which shall fulfill all my will. మరి నా యొక్క చిత్తమంతటిని నెరవేర్చును. You know, there is a connection between a man after God's own heart and fulfill all his will. మరి దేవుని యొక్క హృదయానుసారుడు అనే మాటకి దేవుని యొక్క చిత్తం నెరవేర్చువానికి ఒక సంబంధం ఉన్నది. Yeah, that's very important. మరి అది ప్రాముఖ్యమైనది. How many of you have a desire మరి ఎంతమందికి మీరు ఆశ కలిగి ఉన్నారు to attract the attention of God? మరి దేవుని యొక్క దృష్టి మీ వైపు మరల్చుకోవాలని ఎంతమంది కోరుకుంటా You ఉన్నారు? know, many times we get disappointed in the church, in the society, in the families, when we are not
get attention. మరి మన వైపు ఎక్కువగా ప్రజలు దృష్టించకపోతే కొన్నిసార్లు మనం మరి బాధకు లోనవుతాం, అసహనానికి లోనవుతా ఉంటాం. ప్రజలు మనల్ని పట్టించుకోకపోతే మన వైపు దృష్టి సారించకపోతే. We want attention from everyone. మన వైపు దృష్టి సారించాలి ప్రజలు అని కోరుకుంటా ఉంటాం. But we want attention from your God. మరి మీరు ప్రజల దృష్టి కాదు కానీ దేవుని యొక్క దృష్టి మీ వైపు ఉండాలని కోరుకుంటున్నారా? We want to attract the attention of God. మరి దేవుని యొక్క దృష్టి మీ వైపు మరల్చుకోవాలని మీరు కోరుకుంటా ఉన్నారా? You can do it. మీరు చేయగలరు అది Only by doing one thing. మరి ఒకే ఒక కార్యము చేయుట ద్వారా అది చేయగలరు. That's what we find, the choosing of a bride. మరి వధువును ఎన్నుకొనుట అనే ఆ వర్తమానంలో అదే మనం కనుగొనగలం. 178 para. మరి 178వ పారాలో While the true bride attracts the attention of God నిజమైన వధువు దేవుని యొక్క దృష్టిని తన వైపు మరల్చుకుంటుంది by keeping his word. ఏ విధంగా తిప్పుకుంటుంది అంటే ఆయన వాక్యాన్ని వినుట ద్వారా. Amen. Just not hearing his word. మరి కేవలం వినటం మాత్రమే కాదు కానీ Just not knowing the word. మరి వాక్యము తెలుసుకొనుట ద్వారా మాత్రమే కాదు కానీ But by keeping the word కానీ ఆ వాక్యాన్ని జీవించుట అయ్యింది. we can draw the attention of God. ఆ విధంగా మనం దేవుని యొక్క దృష్టి మన వైపు త్రిప్పుకోగలుగుతాము. So we just don't want to be the hearers, but we want to be the doers of the word of God and the message of this hour. కేవలం ఈ కాలపు వర్తమానాన్ని వినువారుగా మాత్రమే కాకుండా ఈ వర్తమానాన్ని జీవించువారుగా ఉండవలసిన వారమై ఉన్నాము. So that we can draw attention of God towards our life. దానిని బట్టి దేవుని యొక్క దృష్టి మన వైపు మరల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. Amen. ఆమేన్. And the lazy people cannot draw attention of God. మరి బద్ధకస్తులైతే దేవుని యొక్క దృష్టిని వారి వైపు త్రిప్పుకొనలేరు కానీ God does not love lazy people. దేవుడు బద్ధకస్తులకు మరి ఇష్టపడడు. Lazy people not be in rapture. మరి బద్ధకస్తులు ఎత్తబడుటలో ఉండరు. Amen. ఆమేన్. So this laziness is one of the trap of the devil. మరి బద్ధకం అనేది సాతాను యొక్క ఉత్సై ఉన్నది. Amen. That's what the wise king Solomon said. మరి సొలొమోను జ్ఞానవంతుడైన సొలొమోను రాజు ఈ విధంగా చెప్పాడు. You go out and learn from the ants and be wise. మరి oh lazy people. ఓ బద్ధకస్తుడా చీమను చూసి నేర్చుకో అని సొలొమోను చెప్పటం మనం చూడగలుగుతా ఉన్నాము. Amen. ఆమేన్. There is an instruction, there is a warning to the lazy people to arise and go to the ant and learn from them. మరి బద్ధకస్తులకి సొలొమోను ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మరి లేచి మరి చీమలను చూసి నేర్చుకోమని చెప్పటం మనం చూడగలుగుతా ఉన్నాం. That means the ants are good teachers. మరి ఇక్కడ చీమలు అనేవి ఓ మంచి పాఠం నేర్పించేవిగా మనకు ఉన్నాయి. They are good professors. మరి ఒక మంచి ప్రొఫెసర్ లాగా ఉన్నాయి మనకి. They can make the Christians wise. మరి క్రైస్తవులను తెలివైన వారిగా తీర్చిదిద్దే అవకాశం ఉంది చీమలు గమనిస్తా ఉంటాయి. And for rapture we must be wise believers. మరి ఎత్తబడుట కోసం మనం తెలివైన విశ్వాసుల మాదిరిగా ఉండాలి. Because you remember the 10 virgins. మరి మీకు తెలుసు కదా మరి బుద్ధిగల కన్యకలు all belong to the same church. మరి ఆ కన్యకలందరూ ఒకే సంఘానికి సంబంధించి all are under one pastor. మరి ఆ 10 మంది కన్యకలు ఒక పాస్టర్ గారి కింద ఉన్నారు. They have heard one message. మరి ఒకే వర్తమానాన్ని విన్నారు. They have one revelation. ఒకే ప్రత్యక్షతను కలిగారు. They believe the coming of the Lord. మరి దేవుని యొక్క రాకను వారు విశ్వసించారు. They are looking for his coming. మరి ఆయన రాక కోసం ఎదురు చూశారు. But God knowingly delayed. మరి దేవుడు కావాలనే ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశాడు. Because God wants to bring forth their own colors. మరి వారిలో ఉండిన నిజమైన రంగులు బయటికి రావడానికి గాను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశాడు. And when he tarried, all slept. మరి ఆయన కొంచెం ఆలస్యం చేయగా 10 మంది కన్యకులు వారు మరి నిద్రించినట్లు మనం చూడగలుగుతాం. But at the midnight there was a cry. అయితే అర్ధరాత్రి సమయమున ఒక కేక వేయబడింది. The bridegroom cometh, go out and meet him. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, మరి పెళ్లి కుమారుని ఎదుర్కొనరండి అని ఒక కేక వినబడింది. And all 10 wake off. మరి 10 మంది లేచారు. But the 5 found that all of them found the oil is run out. మరి అయితే గమనించండి, అందరి కన్యకలలో మరి వారి యొక్క
దివిటీలలో నూనె అయిపోయిందని అందరూ 10 మంది గమనించారు. But the 5 refilled their lamps. అయితే 5 కన్యకలు, ఆ 10 మందిలో ఐదుగురు కన్యకలు మాత్రము ఆ యొక్క దివిటీలలో నూనె మరలా నింపుకున్నారు. ఎందుకంటే వాళ్ళు సిద్ధలలో కూడా నూనె తెచ్చుకున్నారు. How could they refill their lamps again? ఏ విధంగా వారి యొక్క దివిటీలలో తిరిగి నూనె నింపుకున్నారు? Because they had carried the extra oil with them. ఎందుకంటే వారు ఇంకా అదనంగా నూనెను తెచ్చుకున్నారు వారితో పాటు. But the other 5, మరి ఇంకొక 5 అయితే they had not carried the oil. మరి వారు అదనంగా నూనెను తెచ్చుకోలేదు. They thought our God is loving, our God is kind, He is so rich in mercy. వారు అనుకున్నారు మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, మన దేవుడు కృప కలిగిన దేవుడు. So before our oil is run out, definitely He will come. వారు అనుకున్నారు మన నూనె అయిపోవటానికి మునిపే మన దేవుడు వస్తాడని వారు భావించారు. Why taking extra burden and carrying the oil throughout all our journey? ఎందుకు అదనపు భారాన్ని మనం మోయచ్చు, మరి అదనపు ఈ యొక్క బరువును తీసుకొని వెళ్ళటం అని వారు భావించారు. But the delaying of the Lord's coming, అయితే దేవుడు మరి ఎందుకు ఆలస్యం చేశాడు అంటే divided this 10 into 2 groups. మరి ఆ 10 మందిని 2 భాగాలుగా వేరు చేయటానికి ఆయన ఆలస్యం చేశాడు. One became wise, the other one became foolish. మరి ఆయన ఆలస్యాన్ని బట్టి ఒక 5 మాత్రం బుద్ధి గలవారిగా నిరూపించబడ్డారు, ఒక 5 మాత్రం బుద్ధి లేని వారిగా And it నిరూపించబడ్డారు. is the wise group that got into the room and met the groom. మరి ఆ బుద్ధిగల కన్యకలు మాత్రమే వారు దేవునితో పాటు వారు ఆ యొక్క ద్వారం లోపలికి ప్రవేశించారు. Who are they? ఎవరు వారు? They are not lazy people. వారు బద్ధకస్తులు కాదు, They are hard working. వారు కష్టపడి పని They చేయువారు are అన్నారు. praying. వారు ప్రార్థన By చేయువారు their అన్నారు. individual prayer, they had got this extra oil. మరి వారి వ్యక్తిగతమైన ప్రార్థన ద్వారా అదనపు నూనెను వారు పొందుకొని And they are known as wise virgin. అందును బట్టే వారు బుద్ధిగల కన్యకలు అని పిలువబడ్డారు. And Jesus brought another story. మరి యేసుక్రీస్తు వారు ఇంకో కథను కూడా ఆయన చెప్పారు. And He said there are 2 builders. మరి ఇద్దరు మరి నిర్మాణికులు ఉన్నారు. The wise builder and the foolish builder. మరి జ్ఞానవంతుడైన నిర్మాణికుడు ఉన్నాడు, మరి జ్ఞానం లేని నిర్మాణికుడు ఉన్నాడు. The wise builder building the house on rock, but the foolish one building on the sand. మరి జ్ఞానం కలిగిన నిర్మాణికుడైతే తన యొక్క గృహాన్ని బండ మీద కట్టాడని మరి చెప్తా ఉండినాడు. జ్ఞానం లేని వాడు మాత్రం ఇసుక మీద కడుతున్నాడని చెప్తున్నాడు. And he's explaining who is this wise one. మరి ఆయన వివరిస్తా ఉన్నాడు ఎవరి జ్ఞానవంతుడని. The one, those who know the will of God and do the will of God. ఎవరైతే దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండి దేవుని చిత్తాన్ని చేయువారే జ్ఞానవంతులు అని చెప్తా By ఉన్నాడు. God's name we praise. దేవుని నామానికి మహిమ కలుగును గాక. This morning, which group do you like to be? మరి ఈ ఉదయ కాలంలో మరి ఎటువంటి గుంపుగా నీవు ఉండాలని కోరుకుంటున్నావు? You want to be wise builder or foolish builder? మరి నీవు జ్ఞానవంతుడైన నిర్మాణికుడిగా ఉండాలని కోరుకుంటున్నావా, లేదంటే అజ్ఞానం కలిగిన వాడిగా ఉండాలని? You want to be wise virgin or foolish virgin? బుద్ధిగల కన్యక మాదిరిగా ఉండాలనుకుంటున్నావు, బుద్ధి లేని కన్యకగా ఉండాలని కోరుకుంటున్నావా? You want the wise one. మరి నీవు బుద్ధిగల కన్యకగా ఉండాలి. You must not be lazy. మరి మీరు బద్ధకస్తుల మాదిరిగా ఉండకూడదు. Amen. ఆమేన్. God does not call man into judgment before warning. దేవుడు మరి ఆ తీర్పు God does not call a man to judgment without first warning. మరి దేవుడు హెచ్చరించకుండా తీర్పు తీర్చడనే వర్తమానంలో 1963 సంవత్సరం 7వ నెల 24వ తారీఖు 191 para I'm reading. 191వ పారాలో నుంచి చదువుతా Oh ఉన్నాను. God, let us check off today, grant it. మరి దేవునిని గమనించండి ఈ రోజు రాత్రి, Knowing that these great things are only warning us for the soon rapturing church. ఇప్పుడు జరుగుతున్న ఈ గొప్ప కార్యాలను గమనించండి. రానయ్యున్న ఎత్తబడుటకు ఇవన్నీ సూచనలుగా ఉన్నాయి, మరి హెచ్చరికలుగా ఉన్నాయి. If you love rapture, మరి మీరు గనక ఎత్తబడుటను ఇష్టపడుతా ఉంటే you must ready to hear the warning from the Lord. మరి దేవుని యొక్క హెచ్చరికలను వినటానికి మీరు ఇష్టపడాలి. And get ready to be corrected according to the warning. మరి దేవుని యొక్క హెచ్చరికను బట్టి మీరు సరి చేయబడటానికి మీరు ఇష్టపడాలి. Because the warning from God is to prepare you for the rapture. దేవుని యొక్క హెచ్చరిక ఏదో కాదు కానీ మిమ్మల్ని ఎత్తబడుటకు సిద్ధపరిచే కార్యమై ఉన్నది. And if you are laden with sin,
if you are loaded మీరు ఆ యొక్క పాపంతో మీరు బంధించబడినట్లయితే, with unbelief మరి అవిశ్వాసం కలిగి ఉంటే, and with slothfulness, మరి ఆ యొక్క పాపంతో ముడిపడిన వారుగా ఉంటే, we shall not make that rapture. ఎత్తబడుటలో మీరు ఉండటానికి అవకాశం లేదు. There are three things can be a hindrance for our rapture. మరి 3 సంగతులు మనకి అడ్డుబండలుగా ఉన్నాయి. And most of the time we just give emphasize two things. మరి ప్రతిసారి రెండు కార్యాల వైపు మనం దృష్టి సారిస్తూ ఉంటాం. Sin and unbelief. మరి పాపము మరియు అవిశ్వాసము. But our prophet gave emphasis on another thing. మరి అయితే ఇక్కడ 3వ కార్యాన్ని కూడా మరి ప్రవక్త చెప్తా ఉన్నాడు. That is slothfulness. Means laziness. మరి అది బద్ధకం అయి ఉన్నది. Amen. Sometimes we neglect. Wow, this laziness is okay. మరి కొన్నిసార్లు మనం అనుకుంటాం ఆ యొక్క బద్ధకాన్ని మరి ఒక చిన్న చూపు చూస్తూ ఉంటాము. But in God's economy it is not okay. మరి దేవుని యొక్క నాగరికతలో అయితే అది కూడా ఒక పెద్ద కార్యంగానే ఉంది. Laziness is not the attributes of God. మరి దేవుని యొక్క గుణ లక్షణాలలో ఈ బద్ధకం అనేది భాగం కాదండి. Laziness is not the character of God. మరి బద్ధకం అనేది దేవుని యొక్క గుణ లక్షణం కాదు. And it is so harmful for a true believer. మరి ఒక నిజమైన విశ్వాసికి అది ఎంతో హానికరం చేసే ఒక కార్యంగా ఉంది. It may stop your rapture. అది మీ యొక్క ఎత్తబాటును ఆపుతుంది. Do you want to miss your rapture? మీరు ఎత్తబడుటను మిస్ అవ్వాలని కోరుకుంటున్నారా? Then love laziness. అప్పుడు మరి ఆ యొక్క బద్ధకాన్ని విడిచిపెట్టాలి. If you want to win rapture, మీరు గనక ఆ యొక్క ఎత్తబడుటలో ఉండాలంటే, you must overcome the laziness, the spirit of laziness today. మరి బద్ధకపు ఆ యొక్క ఆత్మను మీరు అధిగమించవలసిన వారై ఉన్నారు. You must judge it, you must crucify it. మరి దాన్ని మీరు సిలువ వేయాలి, దాన్ని తీర్పు తీర్చాలి. And you must take a decision today. మరి ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి. I don't want to make friendship with laziness. మరి నేను ఈ బద్ధకత్వంతో నేను మరి స్నేహం చేయాలనుకో. I don't want to be lazy and I don't want to see others be lazy. మరి నేను ఇంకా ఏం మాత్రము ఆ యొక్క మరి నిర్లక్ష్యపు స్వభావం గాని బద్ధకస్తపు స్వభావాన్ని గాని నేను కలిగి ఉండాలని కోరుకోవటం లేదు. How much you will be sincere in the attending the meetings. మరి మీటింగ్స్ మీరు ఎంత విధేయతతో వచ్చినా గాని, But if you are lazy, మీరు గనక బద్ధకం కలిగి ఉండినట్లయితే, నిర్లక్ష్యం కలిగి you will ఉండినట్లయితే, miss your rapture. మీరు ఆ ఎత్తబడుటను మిస్ అవుతారు. That is what prophet says here. అదే ప్రవక్త ఇక్కడ చెప్తా That is ఉన్నాడు. the warning from the Lord. అది దేవుని యొద్ద నుండి హెచ్చరిక అయి ఉన్నది. If you are laden with sin, with unbelief, and with slothfulness, we shall not make the rapture. మరి ఆ యొక్క పాపాన్ని కలిగి ఉండి, అవిశ్వాసాన్ని కలిగి ఉండి, మరియు ఈ నిర్లక్ష్యపు స్వభావాన్ని లేదంటే బద్ధకస్తపు స్వభావాన్ని కలిగి ఉంటే ఆ యొక్క ఎత్తబడుటను మీరు మిస్ అవుతారు. We know it, Lord. మాకు తెలుసు ప్రభువా. So we pray that He will burn into us the Holy Ghost. అందుకే మేము ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, మమ్మల్ని పరిశుద్ధాత్మ ద్వారా దహించు ప్రభువా. Down in your hearts. మా హృదయాలలో మరి ఆ కార్యాన్ని చేయి ప్రభువా. Oh God, ప్రభువా, set our souls on fire with your blessing. మా ప్రాణాత్మలను మండించు ప్రభువా. That should be our prayer today morning. అది మన ప్రార్థన అయి ఉండాలి ఈ ఉదయ కాలమున. Lord, you burn our hearts with the Holy Ghost. ప్రభువా, మీ పరిశుద్ధాత్మతో మా హృదయాలను మండించు తండ్రి. May our souls be on fire. మా యొక్క ప్రాణాత్మలు మరి మండబడును గాక. Help us to understand this, Lord. ప్రభువా, ఈ సంగతులు అర్థం చేసుకోవడానికి కృప చూపించు How ప్రభువా. important it is that our hearts must be burned on fire. మరి ఎంత ప్రాముఖ్యమైన కార్యము మన హృదయం మండించబడటం అనేది. That means we may worship the Lord without the fire of God, and we may sing without the fire of God, we may clap without the fire of God, and we may sing, we may shout, we may scream with the fire of God. మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆ యొక్క మంట లేకోకుండానే మనం పాడొచ్చు, మనం ఆరాధించవచ్చు, స్తుతించవచ్చు, మరి దేవునిని మరి కొనియాడటానికి ప్రయత్నం చేయొచ్చు. But God expects only the songs, the praises, the worship that is
on the fire of God. కానీ దేవుడు ఇక్కడ ఎటువంటి ఆరాధన కోరుకుంటా ఉన్నాడంటే ఎవరి హృదయాలైతే మండించబడతా ఉన్నాయో, పరిశుద్ధాత్మతో మండించబడతా ఉన్నాయో వారి ఆరాధన, వారి స్తుతులు, వారి యొక్క మహిమను దేవుడు ఇష్టపడుతున్న వాడిగా ఉన్నాడు. That is what brings the difference. అదే వ్యత్యాసం తీసుకొస్తా ఉన్నది Between we and the denomination believers. మనకి మరియు సంఘ శాఖల వారికి వ్యత్యాసం అదే అయి ఉన్నది. You know, today morning when we woke up, మరి ఈ రోజు ఉదయ కాలం లేచినప్పుడు by 7 we hear a very wonderful, beautiful songs. మరి 7 గంటలకే మరి అద్భుతమైన పాటలు వారి పాడటం మేము వింటా ఉన్నాం. You know, the denomination, what a wonderful choir. మరి మంచి choir ను కలిగి ఉన్నారు వారు. Wonderful harmony between the male voice and female voice. మరి ఆ పురుషుడు మరియు పాడే స్త్రీల యొక్క మధ్యన ఒక మంచి సమన్వయం ఉంది అక్కడ. They play the music so properly. మరి ఆ మ్యూజిక్ కూడా చాలా చక్కగా ప్లే చేశారు. Do you think it is accepted by God? మరి అది దేవుడు అంగీకరిస్తాడని మీరు అనుకుంటున్నారా? We don't sing well, we don't have good voice. మనకి మంచి స్వరాలు ఉండకపోవచ్చు. Still, అయినప్పటికీ if you have the fire of God, మీ హృదయాలలో పరిశుద్ధాత్మ దహించే అగ్ని ఉండినప్పుడు, if your hearts are burning on the fire of God, మరి మీ హృదయాలు ఆ అగ్ని చేత మండించబడుచున్నప్పుడు, then God will accept our singing and God will reject their singing. మరి వారి యొక్క ఆరాధనను తిరస్కరించి మన యొక్క ఆరాధన అంగీకరించబడటానికి అదే కారణమై ఉన్నది. But still, if we are also missing that fire, మరి మనం కూడా అగ్నిని గనక లేనట్లయితే make sure our worship also will be rejected. మరి మీరు ఒక నిశ్చయత కలిగి ఉండండి, ఆ యొక్క అగ్ని మన హృదయాలలో లేకపోతే మన ఆరాధన కూడా అలాగే తిరస్కరించబడుతుంది. Cain also brought the sacrifice, Abel also brought the sacrifice. కయ్యోను బలి అర్పణను తీసుకొచ్చాడు, హేబేలు బలి అర్పణను తీసుకొచ్చాడు. But God rejected the sacrifice of Cain and accepted the sacrifice of Abel. కయ్యోను యొక్క బలి అర్పణం దేవుడు తిరస్కరించాడు, హేబేలు యొక్క బలి అర్పణను అంగీకరించాడు. Why? ఎందుకు? ఎందుకంటే Abel's sacrifice was better. మరి హేబేలు యొక్క ఆ బలి అర్పణ మరి మరింత ఉన్నతమైనదిగా, మరింత మరి ఆ ఉన్నతమైన బలి అర్పణ. Why it was better? ఎందుకు అది ఉన్నతమైనదిగా ఉంది? Because the Bible says by faith Abel offered a better sacrifice than Cain. మరి విశ్వాసము ద్వారా హేబేలు కయ్యోను కంటే ఉత్తమమైన బలి అర్పణను అర్పించాడు. What is faith? ఏంటి ఆ విశ్వాసం? Faith is the revelation. విశ్వాసం అంటే ఏదో కాదు కానీ ప్రత్యక్షత అయి ఉన్నది. That means one brought the sacrifice by faith, the other one brought the sacrifice by his intellectual knowledge. ఒక వ్యక్తి ఏమో విశ్వాసము ద్వారా బలి అర్పణను తీసుకువచ్చాడు, ఇంకో వ్యక్తి ఏమో తన సొంత జ్ఞానము ద్వారా బలి అర్పణను తీసుకువచ్చాడు. One had the Holy Ghost baptism, the other one had no Holy Ghost baptism. ఒకరికేమో పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని కలిగి ఉన్నాడు, ఇంకొకరేమో పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని కలిగి లేడు. What about us today morning? ఈ ఉదయకాల సమయంలో మన పరిస్థితి ఏమిటి? Do we have the Holy Ghost baptism? మీరు ఆ పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని కలిగి ఉన్నారా? Do we worship the Lord with the Holy Ghost baptism? మీరు పరిశుద్ధాత్మ బాప్తిసంతో దేవుని ఆరాధిస్తా ఉన్నారా? It is very, very important this morning. మరి ఈ రోజు ఎంతో ప్రాముఖ్యమైన సంగతిగా ఉన్నది. That we must cry out to God, Lord, may we pray that you burn us our hearts with the Holy Ghost. ఈ రోజు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ప్రభువా మా హృదయాలను మీ పరిశుద్ధాత్మతో మండించు ప్రభువా అని. And may you set our souls on fire. మా యొక్క ప్రాణాత్మలను నీవు మండించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. Amen. ఆమేన్. Now bless the people together. మరి ఇప్పుడు ప్రజలు దీవించబడును గాక. Bless our precious pastor and his wife. మన యొక్క పాస్టర్ గారిని వారి యొక్క మరి సతీమణిని దేవుడు దీవించును గాక. Bless the deacon, the trustees, all the ladies together. సంఘ పెద్దలను మరియు విశ్వాసులను దేవుడు దీవించును గాక. Forgive our sins. మా యొక్క పాపాలను క్షమించును గాక. Heal our sickness, Lord. మా యొక్క బలహీనతలను స్వస్థపరచు ప్రభువా. And again he said, set our hearts aflame. మరి మరొక్కసారి ప్రవక్త చెప్తా ఉన్నాడు ఆ ప్రార్థనలో, మా యొక్క హృదయాలను మండించు ప్రభువా అని. Amen. It's the prayer of our prophet. అది మన ప్రవక్త యొక్క ప్రార్థన అయి ఉన్నది. Again and again he's praying, Lord, set our hearts aflame. మళ్ళా ప్రవక్త గారు ప్రార్థన చేస్తా ఉన్నారు, ప్రభువా మా హృదయాలను అగ్నితో మండించు, అగ్నితో మండించు, అగ్నితో మండించని. This is the requirement for rapture. ఎందుకంటే అది మన ఎత్తబడుటకు అవసరమైన కార్యమై ఉన్నది. Just singing is not enough. పాటలు పాడితే సరిపోదు. It must be with the fire. అది అగ్నితో కూడిన ఆరాధన అయి ఉండాలి. Prayer is not enough.
ప్రార్థన సరిపోదు, it must be on fire. అది మండే ప్రార్థనగా ఉండాలి. Preaching itself is not enough. మరి బోధించడం సరిపోదు, The preaching must be on fire. బోధించడం కూడా దహించే ఆ బోధగా ఉండాలి. Because our Lord, our husband is the pillar of fire. ఎందుకంటే మన దేవుడు, మన భర్త, ఆయన అగ్నిస్తంభమై ఉన్నాడు. And he is going to be united together with another pillar of fire. మరి ఇంకొక అగ్నిస్తంభం, మరి ఆ అగ్నిస్తంభంతో ఐక్యపరచబడాలి. Amen. In the New Testament, మరి కొత్త నిబంధనలో Jesus reminded of Lord's wife. మరి దేవుడు యేసుక్రీస్తు వారు తన యొక్క Lord's wife. ఆ దేవుని లార్డ్స్ వైఫ్, Yeah, Lord's. Jesus said, you remember Lord's wife, మరి ఆ లోతు యొక్క భార్యను జ్ఞాపకం చేసుకోండి అని యేసుక్రీస్తు వారు చెప్తా who ఉంటున్నారు. became the pillar of salt. మరి ఆమె ఉప్పు స్తంభంగా మారింది. Why? ఎందుకు? Because of her disobedience to the warning of the angels. మరి దేవదూతల యొక్క ఆ యొక్క హెచ్చరికను బట్టి ఆమె అవిధేయురాలుగా ఉన్నది. Don't look back. వెనక్కి చూడమాక అని చెప్పాడు దేవదూత. Just she turned back. కానీ ఆమె ఏం ఆలోచన కలిగి ఉన్నదో And she became the pillar of salt. వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. What do you want? You want to be the pillar of salt? Or you want to be the pillar of fire? మీరు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు? మరి ఉప్పు స్తంభంగా మారాలని కోరుకుంటున్నారా, అగ్ని స్తంభంగా మారాలని If you కోరుకుంటున్నారా? become the pillar of salt, you will be here in Bijagada. మరి మీరు గనక ఉప్పు స్తంభం అయితే ఇక్కడ విజయవాడలోనే ఉంటారు. Finally, you will be thrown into the lake of fire. మరి చివరిగా మీరు ఆ యొక్క మండుచున్న ఆ యొక్క అగ్ని ఆ గుండంలో త్రోసివేయబడతారు. But if you completely obey the complete revealed word, మరి బయలుపరచబడిన దేవుని వాక్యానికి పరిపూర్ణంగా మీరు లోబడితే then you will be pillar of fire. అప్పుడు మీరు అగ్ని స్తంభంగా మార్చబడతారు. And once you become the pillar of fire, ఒక్కసారి మీరు అగ్ని స్తంభంగా మార్చబడిన the తర్వాత Bijagada will not love you. మరి విజయవాడలో ఏ ఒక్కరు మిమ్మల్ని ప్రేమించరు. Andhra Pradesh will not hold you. ఆంధ్రాలో ఏ ఒక్కరు మిమ్మల్ని మరి ప్రేమించరు. No. You cannot be here anymore. మరి మీరు ఇక్కడ ఉండకూడదని అనుకుంటారు. Jesus could not be here anymore. మరి యేసుక్రీస్తు వారు Jesus could not be here anymore. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ ఉండలేకపోయాడు. You know why he could not live on this earth for a long time? మరి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎందుకు ఎక్కువ కాలం ఉండలేకపోయాడు? He was the pillar of fire. ఎందుకంటే ఆయన అగ్ని స్తంభమై ఉన్నాడు. And the fire is not from the earth. మరి ఈ అగ్ని స్తంభం అనేది ఈ భూమికి It సంబంధించిన has come from above. అది పరలోకం నుండి వచ్చినది. It has come from God. అది దేవుని యొద్ద నుండి వచ్చింది. So he said, from where I have come, I am going back. ఎక్కడి నుంచి వచ్చానో నేను అక్కడికే వెళ్తా ఉన్నానని The చెప్పాడు. pillar of fire could not stay a long time on this earth. మరి అగ్ని స్తంభము ఈ భూమి మీద ఎక్కువ కాలం ఉండలేకపోయింది. Amen. Amen. The same way, when you become the pillar of fire, అదే విధంగా మీరు గనక అగ్ని స్తంభముగా మారిన ఎడల you cannot be here anymore. మీరు ఇక్కడ ఈ భూమి మీద ఉండరు. You will be raptured. మీరు ఎత్తబడుటను పొందుకొని పరలోక రాజ్యం. How Elijah was raptured? ఏలియా ఏ విధంగా ఎత్తబడ్డాడు? What has taken Elijah in rapture? ఏది ఏలియాను ఎత్తబడిలోకి తీసుకువెళ్ళింది? It was the chariots of fire. మరి అగ్ని రథములై ఉన్నాయి. Not just chariots. మరి సాధారణమైన అగ్ని రథాలు It was the chariots of fire. అగ్ని రథాలు అయి ఉన్నాయి. That means for rapture you need fire. మరి అక్కడ ఎత్తబడుటకు ఒక అగ్ని కావాలని అర్థం. That is not natural fire. అది భౌతికమైన అగ్ని కాదు. You must need the fire of the Holy Ghost. మరి అది ఎటువంటి అగ్ని అయి ఉండాలంటే పరిశుద్ధ అగ్ని అయి ఉండాలి. May God's name be praised. దేవుని నామానికి మహిమ How many కలుగుగాక. of you have that desire this morning? ఇప్పుడు ఎంతమంది ఆ ఆశను కలిగి ఉన్నారు? Lord, I need that Holy Ghost fire. ప్రభువా ఆ పరిశుద్ధ అగ్ని నాకు కావాలి ప్రభువా. Lord, you burn my heart with that Holy Ghost fire. ప్రభువా మా హృదయాలను ఆ పరిశుద్ధ అగ్ని ద్వారా మండించు ప్రభువా. I don't want to live a cold life. నేను ఒక చలనైన జీవితాన్ని జీవించాలి. I don't want to live a lukewarm life. మరి నుడివెచ్చని స్థితిలో నేను ఉండాలని I don't కోరుకుంటున్నాను. want to live 50-50. మరి 50% అటు ఇటుగా ఉండాలని కోరుకోవటం లేదు. I want to live 100% fire life, మరి Lord. 100% దహించే జీవితాన్ని నేను కలిగి ఉండాలి. Set my heart on your ablaze. మా హృదయాలను మండించు ప్రభువా. May we go from this place మరి ఈ స్థలాన్ని విడిచి వెళ్ళినప్పుడు with a warning message. మరి ఆ యొక్క హెచ్చరిక వర్తమానం As we meet the people in sin, మరి పాపంలో ఉండిన ప్రజలను కలుసుకున్నప్పుడు tell them, friend,
మరి వారికి చెప్తున్నప్పుడు స్నేహితుడా, are you not you sinful that you do such things? మరి ఈ యొక్క పాపములు ఈ కార్యములు చేయటానికి నువ్వు మరి సిగ్గుపడటం లేదా? Knowing that you have to meet God someday. మరి ఒకానొక దినమున నీవు దేవుని కలుసుకోవాలి. Grant it, Lord. ప్రభువా దాన్ని దయచేయి ప్రభువా. I commit them to you now. వారిని ఇప్పుడు మీ చేతులుగా Commit the సమర్పించుచున్నాను. message. మరి ఈ యొక్క వర్తమానాన్ని సమర్పిస్తా And ఉన్నాను. all together మరి వీటన్నిటితో to work together for your glory. మరి ఇవన్నీ నీ యొక్క మహిమ కొరకు పనిచేయును గాక. Amen. ఆమేన్. How many of you love your rapture? మరి మీ యొక్క ఎత్తబాటుని ఎంతమంది ఇష్టపడతా ఉన్నారు? Then the evangelism is not just, pastor's work and preacher's work. మరి సువార్త అనేది కేవలం కాపరి యొక్క పని మాత్రమే కాదు, బోధకుల యొక్క పని మాత్రమే కాదండి. It is the work of every individual born again spirit filled children. ప్రతి తిరిగి జన్మించిన పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి వ్యక్తిది అయ్యున్నది. Because ఎందుకంటే the prophet never said the seventh angel is the final voice to the final age. మరి ప్రవక్త ఈ విధంగా చెప్పలేదు. మరి 7వ వర్తమానికుడు మాత్రమే మరి ఆ యొక్క 7వ కాలానికి మరి ఆ వాక్యాన్ని బోధించే వాడిగా ఉంటాడని ప్రవక్త But చెప్పలేదు. he said కానీ ఈ విధంగా చెప్పాడు, there is a little growth under the seventh angel's anointing is the final voice to the final age. ఈ 7వ కాలపు వర్తమానపు అభిషేకం క్రింద ఒక చిన్న గుంపు ఉన్నది. Amen. ఆమేన్. Are you in that group? మరి ఆ చిన్న గుంపులో మీరున్నారా? Amen. If you are in that group, friends, మరి మీరు గనక ఆ యొక్క గుంపులో ఉండినట్లయితే you will not just be happy coming to church and going back home. మరి కేవలం మీరు సంఘానికి వచ్చి ఇంటికి వెళ్ళిపోవటానికి మాత్రమే మీరు చూసుకున్నారు కానీ You have a ministry with your rapture. మీకు ఒక పరిచర్య ఉన్నదనే విషయాన్ని మీరు గుర్తిస్తారు. Amen. ఆమేన్. You have to finish your work. మీ యొక్క పనిని మీరు ముగించాలి. Because ఎందుకంటే in the Bible we find there are different characters. ఎందుకంటే మనం పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన మరి ఆ జీవితాలను మనం చూస్తూ ఉంటాం. Every one of the Bible character is unique. మరి ప్రతి ఒక్క మరి ఆ యొక్క ఆ క్యారెక్టర్ ని మనం ప్రతి ఒక్క వ్యక్తిని మనం చూస్తాము. ఆ ప్రతి ఒక్క వ్యక్తి వ్యత్యాసంగా ఉంటాడు. And they have unique place to play a unique role. మరి ఒక ప్రత్యేకమైన స్థలంలో ప్రత్యేకమైన బాధ్యతను నెరవేర్చడానికి దేవుడు నియమించుకున్నాడు. And for some this life story is covers a decades. మరి కొన్ని ఆ యొక్క వారి జీవిత చరిత్రలు మనం చూసినట్లయితే మరి అనేక యుగాలలో వారి యొక్క జీవితం ప్రభావం చేస్తా ఉంటది. But at the same time for others their ministry is for a very short time. మరి ఇంకొన్ని జీవితాలను మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మరి చాలా తక్కువ కాలం ఉండినట్లు మనం చూడగలుగుతాం. Just for very few hours. మరి కొన్ని గంటలు మాత్రమే ఆ వ్యక్తి మరి వెలుగులోకి రావటం మనం చూస్తా ఉన్నాం. Not even just for a week or for a month or for a year, just for few hours. మరి కొన్ని నెలలు కాదు, కొన్ని వారాలు కాదు, కొన్ని రోజులు కాదు, కొన్ని గంటలు మాత్రమే దేవుడు ఆ వ్యక్తిని వాడుకొని మరలా మరుగు చేయటం మనం చూస్తా ఉంటాం. But still they are important, they are unique. అయినా గాని వారు వ్యత్యాసమైన వారే, అయినా గాని వారు ప్రత్యేకమైన వారే. And it is impossible for us or anyone to place one character above another character. ఒక వ్యక్తికి పైగా ఇంకో వ్యక్తిని పెట్టడం అది అసాధ్యమయ్యే కార్యం కాదు. ఈయన గొప్ప వ్యక్తి, ఈయన ఇంకా గొప్ప వ్యక్తి అని చెప్పడానికి అవకాశం లేదు. We cannot compare with one character with another character. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో మనం పోల్చడానికి అవకాశం లేదు. ప్రతి వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో వ్యత్యాసం. We cannot compare the life of Abraham with the life of Noah. మరి నోవా యొక్క జీవితాన్ని మనం అబ్రహాం యొక్క జీవితంతో మనం పోల్చలేము. We cannot compare the life of Noah with the life of Jeremiah. మరి నోవా యొక్క జీవితాన్ని ఇర్మియా ప్రవక్త యొక్క జీవితంతో మనం పోల్చలేము. We cannot compare the life of Elijah with the life of Nathan. మరి ఏలియా యొక్క జీవితాన్ని నాతాను యొక్క జీవితంతో మనం పోల్చలేము. We cannot compare the life of Samuel with life of Barak. మరి సమూయేలు జీవితాన్ని బారాకు జీవితంతో మనం పోల్చలేము. Every one of them had a unique important distinction place. మరి ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది, ప్రత్యేకమైన బాధ్యత ఉన్నది, ప్రత్యేకమైన పరిచర్య ఉన్నది. And among them all the Elijah ministry was very important significant ministry. మరి ఈ పరిచర్య అన్నిటిలో మనం చూసినట్లయితే ఏలియాకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన పరిచర్య. He was a special man.
మరి ఏలియా ఒక ప్రత్యేకమైన వ్యక్తి with a special anointing. మరి ప్రత్యేకమైన అభిషేకం ఇవ్వబడింది. Because the life of Elijah, మరి ఏలియా యొక్క జీవితం మనం the గమనించినట్లయితే spirit of Elijah మరి ఏలియా యొక్క ఆత్మ come upon Elisha. మరి ఎలీషా మీదకి వచ్చింది. And in the New Testament, it came upon John. మరి అదే ఆత్మ బాప్తిస్మం ఇచ్చి యోహాను మీదకి వచ్చింది. And it came upon our brother, precious brother William Marion Branham. అదే ఆత్మ ఇప్పుడు ఈ కాలపు వర్తమానికుడు విలియం మ్యారియన్ బ్రహ్నాం గారి మీద వచ్చింది. But at the same time, అదే విధంగా we find another character in the Bible. అదే విధంగా మనం ఇంకొక కార్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. He is Simeon Cyrene. Simon Cyrene. మరి సిమియోను Simon of Cyrene. శరీరం Yeah. Carried the cross of Jesus. ఆ సిమియోను మరి ఎవరైతే యేసుక్రీస్తు వారి యొక్క సిలువను మోసాడో ఆ సిమియోను, He was not a Jew. మరి ఆయన ఒక యూదుడు కాదు, He was not a Roman. ఆయన రోమియుడు కాదు. But still, we find him in Jerusalem with a crowd. అయినప్పటికీ యెరూషలేములో ఆ ప్రజల మధ్యన మరి ఆ వ్యక్తిని మనం చూడగలం. In the closing day of Jesus' ministry, మరి యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ముగించబడే ఆ గడియల్లో ఆ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. just after the feast of the Passover, మరి ఆ యొక్క పస్కా పండుగ అయిపోయిన తర్వాత we find him, he's witnessing the Jesus crucifixion. మరి ఆయన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ వేయబడటానికి ఒక సాక్షిగా అక్కడ నిలబడ్డాడు. You know, crucifixion was the common thing in the time of Jesus in Jerusalem. మరి యేసుక్రీస్తు వారు పరిచర్య చేసే దినాలలో మరి సిలువ వేయబడటం అనేది ఒక సాధారణమైన ఒక శిక్షగా ఉన్నది. But in that day, కానీ ఆ దినాలలో it was something unique. మరి అది మాత్రం ఆ రోజు మాత్రం యేసుక్రీస్తు వారికి జరిగింది వ్యత్యాసమైనది. But the man that was going to be crucified was a sinless man, blameless man, spotless man. మరి ఎందుకు వ్యత్యాసమైంది అంటే ఇంతకు ముందు సిలువ వేయబడిన వారంతా దొంగలు, దోపిడీదారులై ఉన్నారు. కానీ మొదటిసారిగా ఈ వ్యక్తి సిలువ వేయబడుచున్న యేసుక్రీస్తు అనే ఈ వ్యక్తి, ఆయనలో ముడత లేదు, మచ్చ లేదు, కళంకము లేదు, ఎటువంటి పాపము లేని వాడిగా ఉన్నాడు. And Simon Cyrene is watching that. మరి ఆ సిమియోను నిశ్శబ్దంగా యేసుక్రీస్తు వారిని He was watching Jesus was rejected. మరి యేసుక్రీస్తు వారు తిరస్కరించబడటాన్ని గమనిస్తాం. He was bruised. మరి ఆయన గాయపరచబడటం చూస్తా ఉన్నాడు. And he was worn out. మరి ఆయన ఎంతగానో మరి చేల్చబడినట్లు మనం చూడగలం. He's not able to carry his cross. మరి తన యొక్క సిలువను మోయలేకపోతున్నాడని అక్కడ సిమియోను గమనిస్తాం. Then the Simon of Cyrene was commanded to carry the cross of Jesus. మరి ఆ సైరెన్ కి సంబంధించిన ఆ సిమియోను మరి ఆజ్ఞాపించబడ్డాడు. యేసుక్రీస్తు వారు తన యొక్క సిలువను మోయలేని పరిస్థితి, ఆ విధంగా హింసించబడి ఉంటుండగా ఇక్కడ సిమియోనికి ఆజ్ఞ ఇవ్వబడి ఉన్నది, సహాయము చేయమని, ఆ సిలువను మోయమని ఆజ్ఞ ఇవ్వబడి. How precious it is, ఎటువంటి how blessed thing it is to carry the cross of Jesus. ఎంత ప్రశస్తమైన కార్యమై ఉన్నది. యేసుక్రీస్తు వారి యొక్క సిలువనే మోయటానికి ఒక వ్యక్తి మరి ఆజ్ఞాపించబడటం ఎంత ప్రాముఖ్యమైన కార్యం. Each one of them has their own important place to play the role in God's program, in God's drama. మరి దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తములో మరి ప్రతి వ్యక్తికి ఒక ప్రాముఖ్యమైన స్థానం ఉంది, ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. మరి ప్రతి ఒక్కరూ ప్రాముఖ్యమైన వారే ఉన్నారు. Simon of Cyrene had found a few hours to play important role. మరి ఆ సిరియన్ కి సంబంధించిన సీమోన్ అనే వ్యక్తి మరి కొన్ని గంటల పాటు ఒక ప్రాముఖ్యమైన ఒక మరి భాగాన్ని నెరవేర్చడానికి గాను నిర్ణయించబడ్డాడు. The same way, అదే విధంగా the bride of this hour ఈ రోజు వధువు కూడా is promised a short, quick message to carry all over the world and shake whole nation. మరి ఈ ముగింపు కాలంలో కూడా వధువుకి ఒక కొద్దిపాటి సమయం మాత్రం ఇవ్వబడింది. దేనికోసం సమయం ఇవ్వబడింది? ఈ కాలపు వర్తమానాన్ని మరి ఈ భూమి మొత్తానికి తీసుకువెళ్ళటానికి గాను దేవుడు నియమించి ఉన్నాడు. And Brother Branham has started that ministry. మరి బ్రహ్నాం గారు ఆ పరిచర్యను ప్రారంభించారు. But he has not ended it. కానీ ఆ పరిచర్య ముగించబడలేదు. Before his departure, he has handed that ministry to you and to me if we believe he is the prophet. మరి ఆయన యొక్క పరిచర్య ముగించబడటానికి మునిపే ఆయన ఏ పరిచర్య అయితే కలిగి ఉన్నాడో
ఆ పరిచర్య తన వధువుకి ఇచ్చి ఉన్నాడు. ఎవరైతే ఈ వర్తమానాన్ని విశ్వసిస్తా ఉన్నారో, ఎవరైతే ఈ వర్తమానాన్ని చేర్చుకుని ఉన్నారో, ఆ పరిచర్యను కొనసాగించబడటానికి మరి ఈ కాలపు వర్తమానికుడు క్రీస్తు యొక్క వధువుకి ఇచ్చి ఉన్నాడు. So we are not here by chance. మరి మనం ఇక్కడ యాదృశ్చికంగా లేవని, We are not here by accidentally. మనం ఏదో మరి అకస్మాత్తుగా మనం ఈ భూమి మీదకి With అనుకోకుండా the రాలేదు. very purpose and program of God, God has brought here and preparing us to take this short quick message to all the world. మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి, దేవుని యొక్క ఆలోచనను బట్టి, మరి దేవుని యొక్క వర్తమానాన్ని ఈ లోకంలోకి తీసుకువెళ్ళటానికి ఒక తక్కువ సమయం, కొద్దిపాటి సమయం వధువుకి ఇవ్వబడటం మనం So చూడగలుగుతాం. it is very difficult to compare one life with other life. మరి ఒక జీవితాన్ని ఇంకొక జీవితంతో పోల్చడం అనేది మరి అసాధ్యమైన కార్యం, వ్యత్యాసమైన. Every one of us are unique and we are distincted. మరి ప్రతి ఒక్కరము వ్యత్యాసమైన వారమై, ప్రత్యేకమైన వారమై ఉన్నాము. But we find in all this character, మరి ఈ యొక్క మరి ఆ జీవితాలన్నిటిని మనం గమనించినట్టు there is a distinction character మరి చాలా వ్యత్యాసమైన ఒక వ్యక్తి ఉన్నాడు. that God did not give to Elijah. God did not give to Elisha. మరి ఆ యొక్క భాగము ఏలియాకి ఇవ్వబడలేదు. God did not give to Moses. మోషేకు ఆ యొక్క పరిచయం ఇవ్వలేదు. God did not give Daniel. మరి దానియేలుకు ఆ పరిచయం ఇవ్వబడలేదు. But that character God gave to this little boy David. మరి ఒక దావీదనే చిన్న వ్యక్తికి ఒక ప్రత్యేకమైన భాగాన్ని నెరవేర్చడానికి ఇచ్చి ఉన్నాడు. ఆ మోషేకి ఇవ్వండి, దానియేలుకి ఇవ్వని భాగము ఒక చిన్న వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు, యవనస్తుడిగా కనిపిస్తా ఉన్నాడు. దావీదికి ఆ యొక్క పరిచర్య ఇవ్వబడతా ఉన్నది. May God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Amen. Amen. Though they are used in a very specific way, in a different dimension. మరి వారు వ్యత్యాసంగా వాడబడుచున్నప్పటికీ, వేరు వేరు పరిచర్యలో వాడబడుచున్నప్పటికీ, but God did not give this character to them. మరి ఈ భాగాన్ని నెరవేర్చడానికి ఆ పెద్ద పెద్ద ప్రవక్తలకు దేవుడు ఇవ్వాల. He did not call them a man after my own heart. మరి మిగిలిన ప్రవక్తలను ఎవరిని ఇదిగో ఈ ఫలానా వ్యక్తి నా హృదయానుసారుడు, ఈ వ్యక్తి ఈ ప్రవక్త హృదయానుసారుడు అని పిలవలేదు, కానీ దావీదుని నా హృదయానుసారుడు అని పిలుస్తా ఉన్నాడు. But it is David, కానీ దావీదును to గమనిస్తే whom he said he is a man after my own heart. దావీదు నా హృదయానుసారుడు అని పిలుస్తా ఉన్నాడు. Amen. God's own heart. దేవుని యొక్క హృదయానుసారుడు. What about you this morning? మరి మీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? And Paul in Acts chapter 13, మరి పౌలు గారు అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో bringing the history of first Exodus, మరి మొదటి నిర్గమం యొక్క చరిత్రను తీసుకొస్తా ఉన్నాడు. how God brought them out of Egypt, మరి ఐగుప్తు దేశం నుండి వారు ఏ రీతిగా బయటికి తీసుకురాబడ్డారు, took care of them 40 years in the wilderness, మరి 40 సంవత్సరాల పాటు అరణ్యంలో మరి దేవుడు వారిని గురించిన బాధ్యత వహించాడు. provided them Joseph, మరి వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చాడు. and 450 years he took care of them by prophets. మరి 450 సంవత్సరాల పాటు ప్రవక్తల ద్వారా వారితో వ్యవహరిస్తా But ఉన్నారు. later on we find మరి తర్వాత మనం చూస్తా ఉన్నాము, these people are coming to Samuel, మరి సమూయేలు దగ్గరికి ప్రజలంతా రావటం మనం చూస్తా and ఉన్నాం. they are saying, Samuel, we need to have a king like other nations. మరి సమూయేలు గారి దగ్గరికి వచ్చి మేము మరి చుట్టుపక్కల ఉండిన దేశాల మాదిరిగా మాకు కూడా ఒక రాజు కావాలని చెప్తా ఉన్నాం. A fallen man always looks for a fallen man to be their leader, to be their guide. మరి ఒక పడిపోయిన మనిషి ఇంకొక పడిపోయిన మనిషి వైపు చూస్తాడు. ఇదిగో ఈయన నాకు నాయకుడిగా ఉండాలి, ఈయన నన్ను నడిపించేవాడిగా ఉండాలి అని చూస్తారు. And whenever man chooses, they always make mistakes. మరి ఎప్పుడైతే మనుషుడు తన స్వాభావికమైన ఆలోచన బట్టి మరి ఎన్నుకోవటం మొదలు పెట్టాడంటే మరి అప్పుడు తప్పిదాలు చేస్తా ఉంటాడు. And it really disturbs Samuel. మరి అది సమూయేలుని ఎంతగానో కొలిచివేసింది. Samuel is very worried. మరి సమూయేలు ఎంతో వేదన చెందాడు. But God said to Samuel, మరి దేవుడు సమూయేలుతో చెప్తాడు, Samuel, don't worry. సమూయేలు బాధపడమాక, They have not rejected you, they have rejected me. వారు నిన్ను తిరస్కరించలేదు కానీ వారు నన్ను తిరస్కరిస్తా ఉన్నారు. Amen. Amen. Rejecting gods and prophet is rejecting God. మరి ప్రవక్తలను తిరస్కరించడం దేవుని తిరస్కరించడం ఉన్నది. But now hear them, whatever they ask,
and give them according to their choice. ఏదేమైనప్పటికీ వారి మాట విను, ఇప్పుడు వారి పట్ల వారి ఆలోచనను బట్టి మరి వారికి అనుగ్రహించబడుతుందని So చెప్తా ఉన్నాడు. Samuel anointed Saul as their king. మరి సౌలు గారిని సమూయేలు రాజుగా ఉండటానికి అభిషేకించాడు. Though he was anointed as king, he was not the choice of God. మరి రాజుగా అభిషేకించబడినప్పటికీ సౌలు అది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఎన్నిక కాదు. He was the choice of man. మరి మనుష్యుడి యొక్క ఆలోచన అయి ఉన్నది. And he was there for 40 years. మరి ఆయన సౌలు గారు 40 సంవత్సరాల పాటు పరిపాలన But చేశారు. after 40 years, మరి 40 సంవత్సరాల తర్వాత God says, మరి దేవుడు చెప్తా ఉన్నాడు, I have found a better man for me to be the king. మరి నేను మెరుగైన ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను రాజుగా ఉండటానికి అని చెప్తా So ఉన్నాడు. it is God himself remove the king. మరి దేవుడే సౌలును తీసివేశాడు. And he said, I have found a better man. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, నేను మెరుగైన ఒక వ్యక్తిని కనుగొన్నానని. And that better man is not man's choice, that is God's choice. మరి ఆ మెరుగైన వ్యక్తి అది మనుషుల యొక్క ఎన్నిక కాదు, కానీ ఇప్పుడు దేవుని ఎన్నిక అయి ఉన్నది. Amen. ఆమేన్. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. And that better man is a man after his own heart. ఆ యొక్క మెరుగైన వ్యక్తి మరి దేవుని యొక్క హృదయానుసారుడై ఉన్నాడు. Is that better men are here? మరి అటువంటి మెరుగైన మనుషులు ఇక్కడ ఉన్నారా? Are there some better men are here? మరి మెరుగైన స్త్రీలు ఇక్కడ ఉన్నారా? It is not David choose God. మరి దావీదు దేవుని ఎన్నుకోలేదు కదా. It is not David found God. మరి దేవుడే దావీదును కనుగొన్నాడు. We read it is God who found David. మరి దేవుడే దావీదును కనుగొనినట్లు మనం చూడగలుగుతా ఉన్నాం. Amen. The same way, అదే విధంగా if you recognize the message, మరి మీరు గనక వర్తమానాన్ని గుర్తిస్తే, if you catch the revelation, మీరు ప్రత్యక్షతను పట్టుకుంటే, among the 7 churches, మరి 7 సంఘ కాలాల్లో after the 6 churches is over, మరి ఆ 6వ సంఘ కాలం అయిపోయిన తర్వాత, amen, ఆమేన్, in the 7 churches, మరి 7వ సంఘ కాలంలో it is not we found God, it is God who has found us. మనం దేవునిని కనుగొనలేదు కానీ దేవుడే మనలను కనుగొన్నాడు. Why he has found us? ఎందుకు మనల్ని కనుగొన్నాడు? He has found us to be his kings. మరి మనం ఆయన యొక్క రాజులుగా ఉండటానికి గాను దేవుడు మనల్ని కనుగొన్నాడు. He has found us to be his priests. మరి ఆయన యొక్క యాజకులుగా ఉండటానికి గాను దేవుడు మనల్ని కనుగొన్నాడు. After his own heart. దేవుని యొక్క హృదయానుసారులుగా ఉండటానికి. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. David was not man's choice, David was God's choice. మరి దావీదు మనుషుల యొక్క ఎన్నిక కాదు కానీ దేవుని యొక్క ఎన్నిక అయి ఉన్నది. May God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Do you believe that you are God's choice this morning? మరి ఈ ఉదయకాల సమయంలో మీరు దేవుని యొక్క ఎన్నిక అయి ఉన్నారని విశ్వసిస్తా ఉన్నారా? If you say amen, మరి మీరు ఆమేన్ చెప్పినట్లయితే, then the attributes that we find in David must be found in you and in me. మరి దావీదులో ఎటువంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడో అదే గుణలక్షణాలు మనలో కూడా ఉండాలి. The things that David did, you must be doing the same thing. మరి దావీదు ఏ కార్యాలు అయితే చేశాడో అవే కార్యాలు మీరు కూడా చేయాలి దేవుని ఎన్నిక అయితే. Amen. ఆమేన్. So perfect stand by perfect weakness. మరి పరిపూర్ణమైన బలం పొందుకోవటం పరిపూర్ణమైన బలహీనత ద్వారా. 61:11-19. 61వ సంవత్సరం 11వ నెల 19వ తారీఖు. 208 para. 208వ పార. We see what the man after God's own heart is doing. ఇక్కడ దేవుని యొక్క హృదయానుసారుడు ఏం చేస్తున్నాడో గమనించండి. He's saying, ఆయన చెప్తా ఉన్నాడు, give me the power and strength of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ యొక్క బలాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని నాకు ఇవ్వు ప్రభువా. Do you understand Telugu? మరి మీకు తెలుగులో అర్థమైందా? It is the prayer of a man after God's own heart. మరి ఈ ప్రార్థన ఎవరిది అంటే దేవుని యొక్క హృదయానుసారుడైన వ్యక్తిదై ఉన్నది. He's not asking, give me name, give me fame, give me silver, give me gold, give me kingdoms. He's saying, give me power. మరి ఇక్కడ నాకు బంగారాన్ని నువ్వు, నాకు వెండి నువ్వు, నాకు పేరు నువ్వు, ప్రఖ్యాతులు నువ్వు అని ప్రార్థన చేయలేదు దేవుని యొక్క హృదయానుసారుడు. నాకు పరిశుద్ధాత్మ శక్తి నువ్వు ప్రభువా అని ప్రార్థన. Amen.
and strength of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నాకు ఇవ్వు ప్రభువా. God send me with a slingshot. మరి దేవుడు నన్ను ఒక ఆ ఈట ఆ యొక్క దాన్ని ఏమంటారు క్యాట్బల్ దేవుడు దావీదు చేతిలో ఉన్నది. No matter what it is. ఆ వడిసెనిచ్చి పంపించి ఉన్నాడు. No matter what it is. మరి అది ఏదేమైనప్పటికీ beat the enemy down. మరి నేను ఆ శత్రుని జయిస్తాను. That's true. అది నిజం. That means దాని అర్థం David, a man after God's own heart, is saying, Lord, send me to my enemies to beat them and bring them down under my feet. మరి దేవుని యొక్క హృదయానుసారుడు ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడంటే, ప్రభువా నా శత్రువుల యొద్దకు నన్ను పంపించు ప్రభువా, నా శత్రువుల యొద్దకు నన్ను నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి పంపిస్తే నా శత్రువులను జయించి వారిని నీ పాదాల దగ్గరికి తీసుకొస్తాను ప్రభు. Will that be your prayer this morning? ఈ రోజు నీ ప్రార్థన అదై ఉన్నదా? Do not let me dress up like the rest of them with LLD, PhD, doctors, all that kind of stuff. మిగిలిన వారి వలె నన్ను మరి అలంకరించొద్దు ప్రభువా. ఇదిగో LLD, PhD అనే పట్టాలు నాకు అవసరం లేదు ప్రభువా. They will say the thing do not look right. మరి అవన్నీ చూస్తా ఉంటుంటే అవి సరైన కార్యాలుగా కనిపించడం లేదు. I don't know nothing about that. మరి వాటి గురించి నాకు ఏమీ తెలియదు పెద్ద. The only thing that I know, మరి నాకు ఒకే ఒక్క సంగతి తెలుసు. I have been on the backside of the desert. మరి నేను ఎడారి అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను. I was tending my father's sheep. మరి నేను ఆ యొక్క నా తండ్రి యొక్క గొర్రెలను మేపుతా ఉన్నాను. And a lion come. మరి ఒక శ్రమ వచ్చింది. And took the little lamb and run out with it. మరి ఒక చిన్న గొర్రె పిల్లను తీసుకొని అది మరి వెళ్తా ఉన్నది. And I knew మరి నాకు తెలుసు that was not the lion's lamb. మరి అది సింహం యొక్క గొర్రె కాదని నాకు తెలుసు. That was my father's lamb. అది నా తండ్రి యొక్క గొర్రె నాకు తెలుసు. And the lion has no right to take the lamb of my father. మరి ఆ సింహానికి ఎటువంటి అధికారం లేదు నా తండ్రి యొక్క గొర్రెను అపహరించడానికి. So he just took the slingshot. మరి ఆ యొక్క వడిసెను తీసుకున్నాడు. Went after the lion. మరి ఆ సింహాన్ని వెంబడించాడు. Slew the lion. మరి ఆ సింహాన్ని చీల్చాడు. And brought the lamb back to his father. మరి ఆ గొర్రెను ఆ గొర్రెను వెనక్కి తీసుకురావడం అనేది జరిగింది. God's name we praise. దేవుని నామానికి మహిమ కలుగును గాక. A man after God's own heart will protect the possession of his father. మరి దేవుని యొక్క హృదయానుసారుడు తన తండ్రి యొక్క స్థానాన్ని కాపాడువాడై ఉన్నాడు. He will not fence it with the enemies. మరి శత్రువులతో సహవసించేవాడు కాదు. He will have a desire to fight with the enemy. మరి శత్రువులతో పోరాడటానికి ఆలోచన కలిగిన వాడు. He cannot live a cool life. మరి ఆయన ఒక మరి బుద్ధి లేని వ్యక్తి వంటి జీవితాన్ని జీవించడం. No. Oh my. లేదండి. They are standing there, a spear in their hand. మరి అక్కడ మరి ఆ నిలబడి ఉన్నాడు. Spear in their hand. ఒక ఈటెను పట్టుకొని నిలబడి ఉన్నాడు. Could not have done it. మరి దాన్ని చేయలేకపోయాడు. That is what the matter today. అదే సంగతి. God has a lot of sheep that is gone astray. మరి దేవుడు ఈనాడు తప్పిపోయిన అనేక గొర్రెలను కలిగి ఉన్నాడు. The organization and things have stolen them out. మరి ఆ సంస్థలు ఆ శాఖలు ఆ గొర్రెలను అపహరించగా brought them out into psychology. ఇప్పుడు ఆ దేవుని యొక్క హృదయానుసారుడు ఏం చేయవలసిన వాడై ఉన్నాడు. అపహరించబడిన గొర్రెలను వెనక్కి తీసుకురావాలి. David, a man after God's own heart. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడై ఉండి, amen, he will not keep quiet. ఆ వ్యక్తి మరి నిశ్శబ్దంగా ఉంటాడు he will go after them. మరి ఆ తప్పిపోయిన గొర్రెల వెంబడి fight with them ఉన్నాడు. and bring the sheep back. మరి వారి కొరకు పోరాడు వాడై ఉన్నాడు. ఆ యొక్క గొర్రెలను వెనక్కి తీసుకురావాడు. And prophet is praying. మరి ప్రవక్త ప్రార్థన చేస్తా ఉన్నాడు. God give us Davids with the word of God and the power of God. మరి ప్రభువా దావీదుకు ఏ మాటనైతే ఇచ్చావో ఏ శక్తినైతే ఇచ్చావో అదే మాకు దయచేయి ప్రభువా అని ప్రవక్త ప్రార్థన చేస్తాడు. God give us Davids. ప్రభువా మాకు ఆ శక్తిని ఇవ్వు ప్రభువా. Give us Davids. ఆ దావీదు యొక్క give us Davids. David को हमको दो. మాకు ఆ దావీదుల్ని ఇవ్వు ప్రభువా. Amen. ఆమేన్. That means in every church, మరి ప్రతి సంఘంలో prophet wanted to see some Davids. మరి ప్రతి సంఘంలో ప్రవక్త దావీదు వంటి వారిని చూడాలనుకుంటున్నాడు. He saying, Lord,
Lord, give us Davids. మాకు అటువంటి దావీదులను ఇవ్వు ప్రభు అని ప్రవక్త A ప్రార్థన man after God's own heart. మరి దేవుని యొక్క హృదయానుసారుడై ఉన్నాడు. With the word of God and power of God. మరి దేవుని వాక్యపు శక్తిని కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మ శక్తిని కలిగి To ఉన్నాడు. directly go and meet these intellectual giants. మరి నేరుగా ఎవరైతే ఈ లోకపరమైన జ్ఞానంతో ఉన్నారో ఆ లోకపరమైన జ్ఞానం కలిగిన వారిని వెళ్ళి కలుసుకోవటానికి Give me the word and the power of the Holy Ghost. దావీదులను ప్రభువా Give me the word of God and power of మరి God. వాక్యపు శక్తి మరియు దేవుని శక్తి కలిగిన అటువంటి దావీదులను And I ప్రభువా. tell you, మరి నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, we can slay every giant on the field, right? We need men that can do it. ప్రతి మరి ఆజానుభావుని గొలియాతు వంటి వారిని మనం చేల్చవచ్చు అని ఇక్కడ ప్రవక్త God's చెప్తాడు. name be praised. దేవుని నామానికి మహిమ కలుగు. Listen very close. మరి చాలా జాగ్రత్తగా I don't want to go over your heads. మరి మీ తలలకు పైగా ఈ అంశాలు వెళ్ళాలని We love, కోరుకోవట్లేదు. why we love prophet? మనం ఎందుకు ప్రవక్తను ప్రేమిస్తా ఉన్నాం? He's so humble man. ఆయన చాలా తగ్గింపు స్వభావం He కలిగిన did not వాడు. have a showmanship. మరి ఆయన తన యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. He's not projecting himself. తన్ను తాను చూపించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం He's చేయలేదు. not saying I can do all things. You are weak people. మరి నేను అన్ని చేయగలను, మీరు బలహీనులని ఎన్నడూ చెప్పలేదు ఆయన. What he says here? ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? Give me the word ప్రభువా మాకు వాక్యాన్ని దయచేయి, and the power of the Holy Ghost. మరి పరిశుద్ధాత్మ శక్తిని దయచేయి. I will tell you. మరి నేను మీకు చెప్తున్నాను. He's not saying I can slay every giant, but he's saying we can slay every giant on the field. మరి ప్రవక్త ఈ విధంగా చెప్పడం లేదు, నేను మాత్రమే గొలియాతు వంటి వారిని జయించగలనని ప్రవక్త చెప్పడం లేదు, కానీ మనం అంతా ప్రతి గొలియాతుని జయించగలని చెప్తా ఉన్నాడు. We can do that. మనం చేయగలం అది. We must identify ourselves with this we. మరి ఆ యొక్క మనము అనే పదంతో మనం గుర్తించబడతా ఉన్నాం. When prophets say we, మరి ప్రవక్త మనము అని చెప్పినప్పుడు he saw some in Bijagada. మరి మనము అని చెప్పినప్పుడు ప్రవక్త గారు ఆ మనలో విజయవాడలో ఉండిన వాళ్ళని కూడా He చూస్తా ఉన్నారు. saw some men and women after God's own heart, they will not keep quiet. మరి మనము అని చెప్పినప్పుడు ప్రవక్త అక్కడ దేవుని యొక్క హృదయానుసారులుగా ఉండిన వారిని చూస్తా ఉన్నాడు. వారు నిశ్శబ్దంగా ఉండేవారు కాదు. Amen. ఆమేన్. Are you here? మీరు ఇక్కడే ఉన్నారా? Do you hear? Listening. మరి వింటా ఉన్నారా? What are you listening? ఏం వింటా ఉన్నారు? It is not David's story. మరి ఇది దావీదు యొక్క కథ కాదండి. As the Pentecostal people preach that old David story. మరి పెంతుకొస్తు ప్రజలైతే ఆ పాత కాలపు దావీదు యొక్క కథను చెప్తా ఉంటారు. The David story has become your story and my story. ఈ రోజు దావీదు యొక్క కథ మీ కథ నా కథగా మారింది. Because we are going to make a story. ఎందుకంటే మనం ఇక్కడ ఒక కథను సృష్టిస్తా ఉన్నాం. Amen. ఆమేన్. Listen now, why David was the poorest excuse there on the field? మరి ఇక్కడ దావీదు ఒక బలహీనమైన వ్యక్తిగా ఏ విధంగా ఎందుకున్నాడు? To go fight the giant. ఎందుకున్నాడు? ఆ గొలియాతుతో పోరాడటానికి. He was nothing but a boy. మరి ఆయన చూస్తే దావీదును చూస్తే ఒక బలహీనమైన ఒక యవనస్తుడిగా ఉన్నాడు. He was nothing, just a boy. మరి ఒక చిన్న పిల్లోడు లాగా ఉన్నాడు దావీదు. Sometimes we neglect these little boys. మరి కొన్నిసార్లు చిన్న పిల్లలను మనం We మరి neglect little girls. మరి పెద్దగా పరిగణనలోకి తీసుకోం, చిన్న పిల్లల్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోం. But in the God's program, కానీ దేవుని యొక్క ప్రణాళికలో there is no little, there is no greater. మరి చిన్న పెద్ద అనే తేడా దేవుని God can ప్రణాళికలో use anyone. దేవుడు ఎటువంటి వ్యక్తినైనా కానీ For ఉపయోగించుకోవచ్చు. God, every one of us are unique, మరి important. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు వ్యత్యాసమైన వారే అయి ఉన్నారు. Amen. The Bible said he was a ruddy, a little old, scrawny looking fellow. మరి ఒక పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దావీదును చూసినప్పుడు బలశాలిగా కనిపించడం లేదు కానీ బక్క చిక్కిన ఒక యవనస్తుడిగా ఉన్నాడు. Some of you may be thinking this morning, మరి ఈ ఉదయ కాలంలో మీరు ఈ విధంగా అనుకోవచ్చు, I'm not a strong believer. మరి నేను ఒక బలమైన విశ్వాసిని కాదు అని. I have not enough faith. మరి నాకు సరిపడినంత విశ్వాసం I don't have enough revelation. మరి నాకు దేవునితో పెద్దగా సహవాసం లేదు. I don't know more revelation. మరి నాకు పెద్దగా ప్రత్యక్షత లేదు. It was David also. మరి దావీదు కూడా అదే విధంగా He ఉన్నాడు. did have more knowledge. మరి దావీదుకి పెద్దగా జ్ఞానం లేదు. He was not educated man. మరి విద్య లేదు దావీదుకి. He had no name. He had no fame. మరి పేరు లేదు, ప్రఖ్యాతులు లేవు He was దావీదుకి. just a little bit fellow. మరి చిన్న వ్యక్తి అయి ఉన్నాడు, యవనస్తుడై ఉన్నాడు. He was scrawny looking.
మరి చూడటానికి బలహీనుడిగానే ఉన్నాడు, very weak. మరి బలహీనంగా ఉన్నాడు. Nobody cared for him. మరి ఎవరో ఆయన గురించి Even పట్టించుకోలేదు. his parents never cared for him. మరి తన తల్లిదండ్రులు కూడా ఆయన పెద్దగా His పట్టించుకోలేదు. brothers ignored him. మరి తన సహోదరులు కూడా ఆయన పెద్దగా దాని ఆయన ప్రాముఖ్యం At ఇవ్వలేదు. the same time, in the economy of God, కానీ దేవుని దృష్టిలో మాత్రము, in the eyes of God, దేవుని దృష్టిలో మాత్రము he was a man after his own heart. దేవుని యొక్క హృదయానుసారుడై ఉన్నాడు. Amen. ఆమేన్. Piece of sheepskin wrapped around him. మరి ఆయన చుట్టూ ఆ యొక్క గొర్రెల చర్మం మరి చుట్టబడి ఉన్నది. He did not know of this big intellectual degrees and well trained. మరి ఆ దావీదు పెద్దగా చదువుకొని పెద్ద పెద్ద డిగ్రీలు పట్టాలు పొందుకున్న వాడు కాదు. He knew nothing about the sword. మరి ఆయనకి ఖడ్గం గురించి అసలు తెలియదు. He knew nothing about all the training that మరి Saul had. ఆ యొక్క ట్రైనింగ్ గురించి అసలు సౌలు గారి ఇచ్చే ట్రైనింగ్, ఆ యొక్క సైనికులకి ఇచ్చే ట్రైనింగ్ అసలు దావీదు గారికి తెలియదు. Saul was the best they could have. He's a bishop, Saul. మరి సౌలు ఆ కాలంలో ఏ విధంగా ఉన్నాడంటే బిషప్ సౌలు మాదిరిగా, ఒక పెద్ద సేవకుడు మాదిరిగా ఉన్నాడు సౌలు. Suddenly he was head and shoulder above the rest of the army. మరి ఆయన సౌలు మరి ఆ సైన్యంలో ఉండిన వారందరికంటే పెద్దవాడిగా ఉన్నాడు సౌలు. He was the one or two went out, fought him, but he was scared. మరి సౌలు మొదటిగా సైన్యంలో అందరికంటే పెద్దవాడిగా బలమైన వాడిగా ఉన్నాడు. మొదట వెళ్ళి గొలియాతుతో పోరాడవలసిన వాడు సౌలే అయి ఉన్నాడు. Amen. ఆమేన్. That was man's choice. కానీ భయపడిన వాడిగా ఉన్నాడు సౌలు. ఆ విధంగా లేడు సౌలు. He was very strong, మరి చూడటానికి ఎంతో బలమైన వాడిగా ఉన్నాడు సౌలు. but కానీ he could not go and face Goliath. మరి గొలియాతును ఎదుర్కోలేని స్థితిలో ఉన్నాడు. He feared, he scared. మరి ఎంతో భయం చెందిన వాడిగా ఉన్నాడు గొలియాతును చూసి. But now we see here David. అయితే ఇంకొక ప్రక్కన దావీదును చూస్తా ఉన్నాం. David really did not come there to fight. మరి దావీదు అక్కడ నిజంగా పోరాటానికి రాలేదండి. David had gone there to give food to the brothers. దావీదు అక్కడికి వెళ్ళింది తన సహోదరులకి ఆహారం ఇవ్వటానికి, అందజేయడానికి వెళ్ళాడు. But in the mind of God, అది దేవుని యొక్క ఆలోచనలో God was prepared this David to fight with Goliath. కానీ దేవుడు మాత్రం దావీదుని గొలియాతుతో పోరాడటానికి సిద్ధపరిచి ఉన్నాడు. And today we know we need a revival. మరి ఈ రోజు మనకు తెలుసు మనం ఒక ఉజ్జీవాన్ని కలిగి ఉండాలి. We need a stirring amongst the people. మనలో ఒక కదలిక కావాలి. It will not take a doctor of divinity. మరి ఒక పట్టా పొందిన ఒక మరి ఆ విద్యావేత్త వల్ల రాదది. It will take a weakling that will take the word of God in the power of the resurrection of Christ and slay this thing. మరి బలమైన ఉజ్జీవము డిగ్రీలు పొందుకునిన పట్టాలు పొందుకునిన వ్యక్తి ద్వారా రాదు. కానీ ఉజ్జీవం అనేది బలహీనమైన వ్యక్తి, ఏ వ్యక్తి అయితే మరి దేవుని వాక్యాన్ని స్వీకరించువాడిగా ఉంటాడు, వాక్యంగా స్వీకరించువాడిగా ఉంటాడు, ఆ వ్యక్తి బలహీనుడై ఉండొచ్చు, పేరు లేకపోవచ్చు. అటువంటి వ్యక్తి ద్వారా దేవుని యొక్క పునరుద్ధాన శక్తి వస్తా ఉన్నది. Glory, glory, glory. దేవునికి మహిమ కలుగును గాక. Amen. So those who are saying we are weak, God has a plan for you. మరి ఎవరైతే మేము బలహీనులం అని చెప్తా ఉన్నారో దేవుడు మీకోసం ఒక పెద్ద ప్రణాళికను కలిగి ఉన్నాడు. To take you and bring send to the strong people. మరి మిమ్మల్ని ఒక బలమైన ప్రజల ఎదుట నిలబెట్టబడటానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి And prove himself God is God. మరి దేవుడై ఉన్నాడని మీ ద్వారా దేవుడు నిరూపించడై ఉన్నాడు. It will bring Christ to the country. మరి క్రీస్తునే ఈ దేశంలోకి తీసుకువస్తాడు. Let them see that he still open the eyes of the blind. మరి ఇప్పటికీ మరి అటువంటి శక్తితో గుడ్డివారి కన్నులు తెరవబడుతున్నాయని, Heal the sick, raise the dead. మరి బలహీనులు మరి స్వస్థత పొందుకుంటారు, మరి బలహీనులు లేపబడతారు. He is a God. ఆయన దేవుడై ఉన్నాడు, Conqueror. విజయశీలుడై ఉన్నాడు. Amen. ఆమేన్. We need a David. మనం అటువంటి దావీదులను మనం కలిగి ఉండాలి. In other words, we need a man after God's own heart. మనకి దేవుని హృదయానుసారులైన వారు మనకు అవసరమై ఉన్నది. Untrained in the theological schools. మరి ఈ యొక్క పాండిత్యంలో మరి తర్ఫీదు పొందిన వారు కాదు మనకు We need a కావాల్సింది. man who knows nothing about that. మరి వాటి గురించి మనకు అసలు ఏమీ తెలియదు. Some little flow boy. మరి చిన్న బలహీనమైన వ్యక్తి, Some little guy with his
stooped shoulders, మరి ఆ కృంగి ఉన్న ఆ యొక్క భుజాలు కలిగిన వ్యక్తి, not much to look at, మరి చూడటానికి మరి ఎటువంటి స్వరూపం లేని వ్యక్తి will come walking down the road with the power of God. దేవుని యొక్క శక్తితో నడుచుకుంటా వస్తా ఉన్నాడు. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Amen. Amen. That is what God is looking this morning here, a man after his own heart. దేవుడు అదే కోరుకుంటా ఉన్నాడు, దేవుని యొక్క హృదయానుసారుడు. Amen. ఆమేన్. What is the sign of a man after God's own heart? మరి సూచన ఏమై ఉన్నది? దేవుని యొక్క హృదయానుసారుడికి సూచన ఏంటి? You cannot be deceived. నీవు మోసపరచబడలేవు. You can recognize a man after God's own heart. మరి దేవుని యొక్క హృదయానుసారుడైన వ్యక్తిని నువ్వు గుర్తించగలుగుతావు. Amen. How? ఏ విధంగా? By the life of David. మరి దావీదు యొక్క జీవితాన్ని మనం గుర్తించిన విధంగా గుర్తిస్తాం. Because he says, "Your and my sorrow, we are the real Davids sitting here this morning." ఎందుకంటే నీవు నేను నిజమైన దావీదులమై ఉన్నాం, ఇక్కడ కూర్చున్న వారమై ఉన్నాం. Amen. Amen. He was a shepherd boy. మరి ఆయన ఒక కాపరి ఉన్నాడు, గొర్రెల కాపరి. Amen. He was a warrior. మరి ఆయన ఒక వీరుడై He ఉన్నాడు. was a hunter. మరి ఆయన వేటాడువాడై He was a general. మరి ఒక అధికారి అయి ఉన్నాడు. He was a king. ఆయన ఒక రాజు అయి He ఉన్నాడు. was a poet. మరి ఆయన ఒక కవితలు రాసే He was a champion. మరి ఒక విజయశీలుడై He ఉన్నాడు. was a worship leader. మరి ఆయన ఆరాధన నడిపించి He was a musician. ఆయన ఒక గాయకుడై ఉన్నాడు. He was a prophet. ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు. But at the same time, అదే విధంగా he was a murderer and he was an adulterer. ఆయన ఒక క్రమంలోనికి తీసుకువచ్చు వాడు కూడా అయి ఉన్నాడు. He was a murderer క్రమంలోనికి తీసుకొచ్చు వాడు. and he was an adulterer. మరి ఆయన ఒక వీటన్నిటితో పాటు ఆయన ఏ విధంగా ప్రవక్తగా ఉన్నాడు, ఏ విధంగా రాజుగా ఉన్నాడు, ఏ విధంగా క్రమాన్ని తీసుకొచ్చిన వాడిగా ఉన్నాడు. దావీదులో ఒక బలహీనత కూడా ఉన్నది, చంపిన వాడిగా ఉన్నాడు, మరియు పాపాన్ని చేసిన వాడు కూడా ఉన్నాడు. Still God said, "He is a man after my own heart." ఈ బలహీనత కలిగి ఉండినప్పటికీ దేవుడు చెప్తా ఉన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అని చెప్తా ఉన్నాడు. Sometimes Satan will show your weaknesses. కొన్నిసార్లు సాతానుడు మన యొక్క బలహీనతలు చూపిస్తా ఉంటాడు. You have done this, you have done that. మరి నువ్వు అది చేసావు, అది చేసావు, అది How చేసావు. can you please God? నువ్వు ఏ రీతిగా దేవుని How మెప్పించగలవు? can God use you? దేవుడు ఏ విధంగా నిన్ను You వాడుకో? are a useless one. నువ్వు ఎందుకు పనికిరాని వాడు? Today you get the revelation మరి ఇప్పుడు నీవు ఒక ప్రత్యక్షతను and పొందుకోవాలి. say to the devil, మరి సాతానుతో చెప్పాలి, "My David, నా దావీదు, he was a murderer. మరి నా దావీదు కూడా ఒకరిని చంపిన వాడే అయి He ఉన్నాడు, was an adulterer. మరి పాపం చేసిన వాడు. But my God," కానీ నా దేవుడు he said, "He's a man after my own heart." దావీదుని గురించి నా హృదయానుసారుడు అని చెప్పాడు. So devil, get out of my way. సాతానుడా నా యొక్క మార్గంలో నుండి You తొలగిపో. cannot cheat me. You cannot deceive me. నన్ను మోసగించలేవు, నన్ను మరి చీకట్లోనికి నడిపించలేవు. I know who I am. నేను ఎవరినో నాకు తెలుసు. I am a man after his own heart. దేవుని యొక్క హృదయానుసారుడై ఉన్నాను. David was a shepherd. మరి దావీదు ఒక చిన్న గొర్రెల కాపరై So ఉన్నాడు. as a shepherd, he knows what it means to be a shepherd. మరి ఒక గొర్రెల కాపరిగా ఉండాలంటే ఏం చేయాలో దావీదుకు తెలుసు. He got the revelation. మరి ప్రత్యక్షతతో So in Psalm 23, మరి ఆ కీర్తనలో 23 he said, "The Lord is my shepherd. దేవుడే నా కాపరి అయి ఉన్నాడు. I shall not want. మరి నేను ఏలేమి కలిగి He ఉండలేదు. maketh me lie down in green pasture. మరి నన్ను పచ్చిక గల చోట్ల He పరుండెను. leadeth me beside the still water. మరి నన్ను శాంతికరమైన జలముల యొద్దకు నడిపించును. He restored my soul. మరి నా యొక్క ప్రాణాన్ని ఆయన కుదుటపరిచాడు. He leadeth me in the paths of righteousness మరి నన్ను ఆ స్థలాలలో నన్ను నడిపించి ఉన్నాడు. for his name's sake. మరి ఆయన నామాన్ని బట్టి. Yea, though I walk through the valley of the shadow of death, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించును. Amen. Amen. I shall fear no evil, మరి నేను దేనికి భయపడను. for thou art with me. మరి ఎందుకంటే నాతో నా దేవుడు ఉన్నాడు. What a confidence David had. ఎటువంటి విశ్వాసం కలిగి This was the ఉన్నాడు. testimony of every chosen one of God, that they are the man after God's own heart. మరి ప్రతి ఆ దేవుని చేత ఎన్నిక చేయబడిన దేవుని హృదయానుసారుడైన వ్యక్తిగా ఉండిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సాక్ష్యం ఇదే అయి ఉండాలి. Thou art with me. మరి దేవుడే నాతో ఉన్నాడు. Thy rod, thy staff comfort me.
మరి దేవుని యొక్క దండము, దేవుని యొక్క దుడ్డుకర నన్ను మరి సేదపరచును గాక. What is the rod and staff of God that comforts the bride today morning? దేవుని యొక్క దండము, దేవుని యొక్క దుడ్డుకర ఏమై ఉన్నది? That is the 1200 messages. మరి అదే 1200 వర్తమానాలు అయి That is the rod and staff God has sent for us this అదే hour. దేవుని యొక్క దండము, దేవుని యొక్క దుడ్డుకర అయి ఉన్నది. Thou prepare a table before me in the presence of my enemies. మరి నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరచునని చెప్పి Glory to God. దేవునికి మహిమ A కలుగును man గాక. after God's own heart దేవుని యొక్క హృదయానుసారుడై had ఉన్నాడు. so many enemies. ఎన్నో మంది శత్రువులు He ఉన్నారు. was not worried about the enemies. మరి ఆ యొక్క శత్రువులను బట్టి ఏ మాత్రం దిగులు He was చెందలేదు. looking for the enemies. ఆయన శత్రువుల వైపు అసలు చూడటం He was praying to God, Lord, send some more enemies. ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఇంకా శత్రువులను పంపించు ప్రభు. And when enemies are come, మరి శత్రువులు వచ్చినప్పుడు David is happy. మరి దావీదు అక్కడ సంతోషంగా He was looking for the enemies. ఆయన శత్రువులను ఎదుర్కోవడం కోసం But ఎదుర్కొంటాడు. what we are praying to God, Lord, you remove the enemies. మనం ఏం ప్రార్థన చేస్తా ఉన్నాం, ప్రభు ఆ శత్రువుని తీసే ప్రభు. That is not the testimony of a God, a man after God's own heart. మరి ఆ సాక్ష్యం ఆ విధంగా ఉండకూడదు. దేవుని యొక్క హృదయానుసారుడి యొక్క సాక్ష్యం, A man after God's own heart దేవుని యొక్క హృదయానుసారుడి యొక్క సాక్ష్యము will look for his enemies. మరి శత్రువులను ఎదుర్కోవటానికి ఇష్టపడేవాడుగా You ఉంటాడు. know why? ఎందుకో తెలుసా? You know why? ఎందుకో తెలుసా? Because ఎందుకంటే when the enemies will come, మరి శత్రువులు ఎప్పుడైతే వస్తారో that is the time the Lord will prepare a table before the enemies. మరి ఎప్పుడైతే శత్రువు వస్తాడో దేవుడు ఆ శత్రువుల ఎదుట మరి భోజనపు బల్లను సిద్ధపరచువాడిగా ఉన్నాడు. ఆమేన్. Amen. Amen. When the enemies coming with AK-47, మరి AK-47 తో మరి శత్రువులు వచ్చినట్లయితే nuclear bombs, మరి న్యూక్లియర్ బాంబ్, atom bombs, ఆటం బాంబ్స్ తో వస్తే God will prepare a table before them. మరి దేవుడు ఆ శత్రువుల ఎదుట మనకి భోజనపు బల్లను And you will సిద్ధపరచువాడు. be having lollipops, మరి మీరు అప్పుడు మరి చికెన్ లాలీపప్పులు తింటారు, మీరు burger, మరి బర్గర్లు తింటారు. happy. You love burger? మరి బర్గర్లు అంటే మీకు ఇష్టమా? I love you. నేను ప్రేమిస్తా ఉన్నాను. See, when we hear lollipop is very happy. మరి ఎప్పుడైతే ఆ చికెన్ లాలీపాప్ అనే మాట విన్నాడో వెంటనే నవ్వు వచ్చేసింది. God will give you lollipops. మరి మీకు దేవుడు ఇస్తాడు. But you must be a man after God's own heart. అయితే దేవుడు ఇచ్చువాడిగా ఉన్నాడు, కానీ అందుకు గాను దేవుని యొక్క హృదయానుసారుడిగా ఉండాలి. Nothing will touch you. ఏది నిన్ను ముట్టలేదు. That is why one day అందుకే ఒక దినమున Brother Branham is in a hunting trip. మరి సోదరుడు బ్రహ్నం గారు ఒక వేటకి వెళ్ళి ఉన్నాడు. He saw an eagle before him. మరి తన ఎదుట ఒక పక్షిరాజును He చూశాడు. took his gun మరి గన్ను తీశాడు. and he's showing the gun to the eagle. మరి ఆ యొక్క పక్షిరాజుకి ఆ యొక్క తుపాకీని చూపిస్తా ఉన్నాడు. For little bit also, the eagle was not troubled. మరి కొంచెం కూడా ఆ యొక్క పక్షిరాజు ఏమాత్రం కంగారు పడలేదు. తుపాకీ దాని వైపు Eagle didn't పెట్టి. fear. ఏంటి ఈ పక్షిరాజు భయపడలేదు? You know why? ఎందుకో తెలుసా? Because he knows the God-given strength on his wings. మరి పక్షిరాజుకు తెలుసు తనకి రెక్కలు ఉన్నాయని తెలుసు. ఆ రెక్కలకి ఎంత బలం ఉన్నదో ఆ పక్షిరాజుకు తెలుసు. Before he shoot, with a twinkle of eye, he can spread his wings and fly. మరి ఆ యొక్క గన్ను తీసుకొని కాల్చే లోపే తన యొక్క మరి ఆ రెక్కలను విదిలించి ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్ళిపోగలదని తెలుసు. My sisters, my brothers, today morning, నా సహోదరులారా, నా సహోదరులారా, this should be your testimony before ఇదే us. మీ సాక్ష్యమై ఉండాలి. If you are a man of the gospel heart, దేవుని యొక్క హృదయానుసారుడు, you will never fear for enemies. మరి మీరు ఎప్పుడు శత్రువులను బట్టి మీరు బాధపడరు. He will welcome the enemies. ఆ శత్రువులను మీరు ఆహ్వానిస్తారు. Because that is the time God will prepare tables for you. ఎందుకంటే శత్రువులు వచ్చినప్పుడే మీ శత్రువులు ఎదుట మీకు భోజనం సిద్ధపరచువాడు. And He will anoint your head with oil. మిమ్మల్ని నూనెతో అభిషేకించు సమయం అయి ఉన్నది. And your cup will overrun. Your cup will overrun. మరి మీ యొక్క ప్రతి మరి ఆ సంకటములు తొలగిపోతాయి. How many of you need the anointing on your head? మరి ఎంతమంది మీ యొక్క అభిషేకం గురించి చదివారు? How many of you need God preparing a table for you? ఎంతమంది మీకు దేవుడు ఒక బల్లను సిద్ధపరచాలని మీరు కోరుకుంటున్నారు? Oh, you must be a man after God's own heart. అయితే ఇవన్నీ పొందుకోవటానికి మీరు దేవుని యొక్క హృదయానుసారుడై ఉండాలి. Glory, 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 glory. దేవునికి మహిమ కలుగును గాక. Amen.
ఆమేన్. Then surely goodness and mercy shall follow me all the days of my life. మరి దేవుని యొక్క కృపయు ఆయన యొక్క కరుణయు నా జీవితం అంతా కొనసాగించబడును గాక. God's name be praised. దేవుని నామానికి And I will dwell in the house of the Lord forever. నేను దేవుని మందిరంలోనే చిరకాలము జీవింతును. This is the testimony of a man after God's own heart. ఇది మరి దేవుని యొక్క హృదయానుసారుడు కలిగి ఉండిన సాక్ష్యమయ్యున్నది. Amen. Check your life tonight, మీ today. యొక్క జీవితాలను గమనించండి. Is your testimony matching with his testimony? మరి దావీదు యొక్క సాక్ష్యంతో మీ సాక్ష్యం మరి పోల్చినప్పుడు సమాంతరంగా ఉంటుంది. Before rapture, it must match. మరి ఎత్తబడుటకు మునుపు నీ సాక్ష్యము కూడా దావీదు You సాక్ష్యం. must sing this song with David. మరి దావీదుతో పాటు ఈ యొక్క కీర్తన మీరు కూడా పాడాలి. Psalm 118, మరి కీర్తనలో 118వ కీర్తన verse 14. మరి 14వ వచనం. The Lord is my strength and song, and is become my salvation. 118 118, 118, verse 14. Yeah. The Lord is my strength and my song, and is become my salvation. యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను. This is the testimony of a man after his own heart. దేవుని యొక్క హృదయానుసారుడి యొక్క సాక్ష్యమై ఉన్నది. Is the Lord is your strength and song today? మరి ఈ రోజు దేవుడు నీకు దుర్గముగా ఉన్నాడా, నీకు రక్షణార్థముగా ఉన్నాడా? Amen. Amen. The voice of rejoicing and salvation is in the tabernacle of the righteous. మరి యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణార్థమాయెను. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహనాదము వినబడును. Is it the tabernacle of righteousness? మరి ఇది నీతిమంతుల గుడారంలో ఈ విధంగా ఉన్నదా? What is this place name? Mogala Rajpuram. మరి ఈ స్థలం ఏంటి? మొఘల్ రాజపురమేనా? Mogala Rajpuram. మొఘల్ రాజపురం. Is this church is the tabernacle of righteous? మరి ఇది నీతిమంతుల గుడారముగా ఉన్నదా ఈ యొక్క చర్చ్? Is it? ఇది నీతిమంతుల గుడారముగా ఉన్నదా? So what should we find in the tabernacle of righteousness? మరి నీతిమంతుల గుడారములో ఎవరిని కనుగొనాలి మనం? The voice of silent? మరి నిశ్శబ్దం మనం వినాలా? Voice of sadness? మరి ఆ బాధతో కూడిన మరి స్వరాలు వినాలా? What do we must find there? మరి ఏం కనుగొనాలి మనం? Voice of rejoicing. సంతోషగానాలు మనం వినాలి. Voice of rejoicing. సంతోషగానాలు మనం వినాలి. Voice of rejoicing. సంతోషగానాలు Let వినాలి. the spirit of rejoicing cover you this morning. సంతోషంతో కూడిన ఆత్మతో మనం ఆరాధన చేయాలి. Still I find some sisters, sir. మరి ఇంకా నేను సహోదరులు కొంతమందిని ఇలా నీరసంగా చూస్తా ఉన్నాను. That means I am saying this is nothing for me. I am not part of this. మరి ఇలా మీరు నిశ్శబ్దంగా నీరసంగా ఉంటే ఇది నాకు సంబంధించింది కాదులే అన్నట్టుంది. That is the lie of the devil. మరి అది దేవుని యొక్క ఒక అబద్ధమై ఉన్నది. Amen. ఆమేన్. So what is our responsibility? మన యొక్క బాధ్యత ఏమై ఉన్నది? Those who catch the revelation ఎవరైతే ప్రత్యక్షతను పట్టుకుంటారో and you find your neighbor is sitting very silent, మరి నీ ప్రక్కన వారు నిశ్శబ్దంగా ఉండినట్లయితే don't ignore. వారిని విడిచిపెట్టమాకండి. Help her. మరి ఆవిడకి సహాయం చేయండి. Bring her out of her silent. మరి ఆమె నిశ్శబ్దంలో నుండి ఆమెను బయటికి తీసుకురండి. Do something ఏదో చేయండి. so that her silent will be broken. మరి ఆమె నిశ్శబ్దము మరి వీడునట్లు మీరు ఏదో ఒకటి చేయండి. You know what? మీకు One తెలుసా? day ఒకరోజు the Samaritan woman మరి సమరీ స్త్రీ was very silent. ఆమె చాలా నిశ్శబ్దంగా In ఉంది. the noon time she came to Jacob's well and drawing water. మరి యాకోబు యొక్క బావి దగ్గర ఆమె వచ్చి నిశ్శబ్దంగా ఆమె ఆ నీళ్లు చేదుకుంటా ఉంది. Very, very silent. మరి చాలా నిశ్శబ్దంగా ఉంది. But God came. మరి దేవుడు వచ్చారు అక్కడికి. Lord Jesus came there యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చారు. to break her silence. ఆమె యొక్క నిశ్శబ్దాన్ని నుండి బయటికి And నడిపించడానికి. before she come, Jesus already came and sitting there. మరి ఆమె రావటానికి మునిపే ఆయన అక్కడ బావి దగ్గర కూర్చున్నాడు. And when she came, even she is not minding Jesus. మరి ఆమె వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు వారిని గురించి ఏం పట్టించుకోవట్లేదు. Very, very silent. ఆమె నిశ్శబ్దంగా ఉంది. ఆమె To break her silence, ఆమె నిశ్శబ్దంలో నుండి ఆమెను బయటికి Jesus started the conversation మరి దేవుడే యేసుక్రీస్తు వారే ఒక సంభాషణ and ప్రారంభించారు. said, "Would you give me a drink?" నాకు తాగటానికి నీళ్ళు ఇస్తావా అని The అడిగాడు. conversation started from Jesus. మరి ఆ యొక్క సంభాషణ అనేది ప్రారంభించిన వాడే యేసుక్రీస్తు వారే. And this is not a short conversation. Jesus
had a long conversation with this woman. మరి ఓ చిన్న సంభాషణ కలిగి ఉండలేదు కానీ ఒక పెద్ద సంభాషణ కలిగి ఉన్నాడు ఆమెతో. You don't find in all 4 gospel మరి 4 సువార్తలలో Jesus talking to anyone long time. మరి ఎక్కువసేపు ఏ వ్యక్తితో వ్యక్తిగతంగా మాట్లాడినట్లు చూడలేము. Only with the Samaritan woman talking long time. కేవలం సమరీ స్త్రీతో మాత్రమే ఎక్కువసేపు మాట్లాడతాం. Give me drink. నాకు తాగడానికి నీళ్లు. There silence was broken. మరి అక్కడ నిశ్శబ్దం అనేది అక్కడ And she saying her intellectual knowledge. మరి తన యొక్క భౌతికమైన జ్ఞానంతో చెప్తాను. You are a Jew, I am a Samaritan. How you can ask me your drink? ఎదుగో నువ్వు ఒక యూదుడు అయి ఉన్నావు, నేనేమో సమరీ స్త్రీని అయి ఉన్నాను. మరి మాతో మీరు సహవాసం చేయరు, మాతో మాట్లాడరు, ఏ విధంగా నాతో మరి దాహానికి నీళ్లు ఇవ్వమని అడుగుతున్నావు. Anyhow, మరి Jesus helped her. యేసుక్రీస్తు వారు ఆమెకు సహాయం చేశారు. Start digging the well in her life. మరి ఆమె జీవితంలో బావిని తవ్వటం మొదలు పెట్టాడు. A well of living water. మరి జీవపు ఓట మరి పుట్టే ఒక బావిని ఆయన. And after the end of the conversation, మరి ఆ యొక్క సంభాషణ ముగించేసరికి she recognized Jesus as Jew. మరి యేసుక్రీస్తు వారిని మొదట ఆమె యూదుడని గుర్తించారు. Second, she understood he is a prophet. రెండోసారి ఈ వ్యక్తి మరి ఒక ప్రవక్తను గుర్తించింది. Third, she recognized Jesus as Christ. మూడోదిగా ఇప్పుడు ఆయన యూదుడు మాత్రమే కాదు, ఆయన ప్రవక్త మాత్రమే కాదు, ఈయనే ఆ క్రీస్తు అని ఆయన గుర్తించింది. Then her fear gone, her shame gone, her power came and ran to the city and said, "Come and see, the Messiah has already come." ఇప్పుడు ఆమె యొక్క భయం పోయింది, ఆమె యొక్క బెరుగు పోయింది, ఆమె యొక్క అవమానం పోయింది, ఆమె శక్తిని పొందుకుంది, సమరయ ప్రాంతానికి వెళ్ళింది. ఇదిగో ఈ క్రీస్తు వచ్చి ఉన్నాడని సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టింది. Amen. For some she was useless. మరి ఆమె ఎందుకు పనికిరాని స్త్రీగా ఉన్నదో, But that day was a special day. కానీ ఆ దినము ఆమెకు ఒక ప్రత్యేకమైన దినము. The two well met together, a natural way and a spiritual well. మరి భౌతికమైన బావి మరియు అదృశ్యమైన బావి అక్కడ ఒకదాని. Natural water and the living water met together. భౌతికమైన నీరు మరియు మరి జీవపు నీరు అక్కడ కలవటం మనం చూడగలం. And that changed the life of this Samaritan woman. అదే సమరీ స్త్రీ యొక్క జీవితాన్ని మార్చింది. And she became the voice for Jesus. ఆమె యేసుక్రీస్తు యొక్క స్వరంగా మారింది. If that happened then, అక్కడ ఏం జరిగిందో it can also happen here. ఇక్కడ కూడా అదే కార్యం జరగవచ్చు. Some are silent, they are thinking, I am nothing. మరి కొంతమంది నిశ్శబ్దంగా ఉన్నారు, ఇది నాకు సంబంధించి. Sister, you help somebody. Brothers, you help somebody. సహోదరి, నువ్వు ఎవరికైనా సహాయం చేయి. సహోదరుడా, నీ పక్క వారికి సహాయం చేయి. None of us are useless. Every one of us are useful here. ఎవరు ఇక్కడ పనికి ఉపయోగపడని వారు ఎవరూ లేరు, కానీ అందరూ దేవుని యొక్క ప్రణాళికలో. We are the choice. We are God's choice. మనం దేవుని యొక్క ఎన్నికై ఉన్నాము. We are God's economy. మన దేవుని యొక్క నాగరికతకు సంబంధించి We are very unique. మనం ప్రత్యేకమైన వారము. We are here to play unique role. మనం ఇక్కడ మరి ప్రాముఖ్యమైన ఒక ఘట్టాన్ని మనం పోషించడానికి వచ్చి ఉన్నాము. There must be rejoicing in the tabernacle of righteous people. మరి నీతిమంతుల గుడారముల్లో ఒక సంతోష నాదం వినిపించవలసిన అవసరం So ఉంది. brother, why we are silent? ఎందుకు మనం నిశ్శబ్దంగా ఉండాలి? Brother, why you are silent? సహోదరుడా, ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావు? Open your mouth. మీ స్వరాలు విప్పండి. Rejoice in the Lord. దేవునితో ఆనందించండి. Because the house of the Lord is the house of rejoicing. ఎందుకంటే దేవుని యొక్క గుడారం అది సంతోషించు గుడారమై ఉన్నది. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. Verse 16. The right hand of the Lord is exalted. The right hand of the Lord doeth valiantly. 16 వచనం. 18 Yeah. 18 16. Yeah. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సహస్కరములను చేయును. Verse 17 is the prophecy. మరి ఇక్కడ 17వ వచనమేమో ఒక ప్రవచనమై ఉన్నది. Amen. What is that? నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. Are there some here today? మరి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? Those who are going to speak this word again? మరి 17వ వచనంలో ఉండిన ప్రవచనాన్ని ప్రవచించగలిగే వ్యక్తి ఎవరైనా ఇక్కడ Those who ఉన్నారా? are going to repeat this word again with మరి David? ఈ వాక్య భాగాన్ని మరలా చెప్పగలిగిన వ్యక్తి I ఎవరైనా? shall not die.
నేను చావను. I shall not die. నేను చావను. Can somebody say I shall not die? ఎవరైనా చెప్పగలరా నేను I చావను? shall not die. నేను చావనని ఎవరైనా I am చెప్పగలరా? not called to die. నేను ఇక్కడ చావను గాని I am not here to die. నేను ఇక్కడ చావటానికి రాలేదు. Why I am here? నేను ఇక్కడ ఉన్నాను. I am here to live. నేను సజీవుడిగా ఉంటానికి. Why I am here to live? ఎందుకు సజీవుడిగా I am ఉంటాను? here to live to declare the words of the Lord. యెహోవా క్రియలు వివరించడానికి మనం ఇక్కడ ఉన్నాము. Glory to God. దేవునికి మహిమ కలుగును That's గాక. why you are here. అందుకే మనం ఇక్కడ ఉన్నాము. Here you are here to declare the work of the Lord. దేవుని క్రియలు వివరించడానికి మనం ఇక్కడ ఉన్నాము. How can you declare the work of the Lord if you are silent? మీరు నిశ్శబ్దంగా ఉంటే ఏ విధంగా మీరు దేవుని క్రియలను You వివరించాలి? must open your mouth. మీ యొక్క స్వరాలు You విప్పాలి. must open your eyes. మీ యొక్క కన్నులు We must తెరవాలి. raise your hands. మీ యొక్క చేతులు We must stand to your feet. మీ యొక్క కాళ్ళ మీద నిలబడాలి. When you are sick, మీరు బలహీనంగా ఉండి when the doctors left you, మరి ఆ యొక్క డాక్టర్లే ఇక సాధ్యం the కాదు. doctor will say you are going to die. మరి డాక్టర్లు చెప్పొచ్చు నీవు మరణించవచ్చు. But if you are man after his own heart, దేవుని యొక్క హృదయానుసారుడు అయినట్లయితే you know the heart of God. దేవుని యొక్క హృదయం నీకు తెలుసు. And you say today, I will not die. నీవు సజీవి నేను మరణించనని చెప్పగలుగుతావు. What the reports may say. మరి ఆ రిపోర్ట్లు ఏం చెప్పినా కానీ I believe God's report. నేను దేవుని యొక్క రిపోర్ట్ ని I నమ్ముతాను. will not die. నేను I will మరణించను. not die. నేను I మరణించను. will live. నేను సజీవుడిగా Because I ఉంటాను. have a purpose. మరి నాకు ఒక ఉద్దేశం ఉంది. God has called for a purpose. నన్ను ఒక ఉద్దేశం కొరకు దేవుడు What is పిలిచాడు. that purpose? ఏంటా To ఉద్దేశం? declare the works of the Lord. దేవుని క్రియలను To వివరించడానికి, declare the plan of God. దేవుని యొక్క ప్రణాళికను వివరించడానికి. Are you there for that? మరి మీరు అందుకే ఉన్నారు ఇక్కడ. Are you there for this scripture? మరి ఈ యొక్క వాక్యం నెరవేర్చే వారి Heaven and earth shall pass away, మరి భూమి ఆకాశములు గతించిపోయిన but his word will not pass away. ఆయన మాటలు ఎన్నడూ గతించిపోవు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Glory to God. దేవునికి మహిమ కలుగును Glory to గాక. God. దేవుని మహిమ I కలుగును గాక. will not die. నేను మరణించను. I will not die. నేను మరణించను. I will live నేను సజీవుడనై to ఉన్నాను. declare the glory of God. దేవుని క్రియలు వివరించడానికి. The Lord is my shepherd. దేవుడే నా కాపరి. I am not in want of anything. మరి నేను ఏది లేని God is not in the shadow of death. మరి అది మరణాంధకారపు లోయైనా కానీ He is there with me. నాతో ఉన్నాడు. He is my sustainer. మరి నన్ను He కాపాడువాడు. is my protector. నన్ను కాపాడువాడు. He will protect me. నన్ను He కాపాడువాడు. will prepare a table before my enemies. నా శత్రువులు ఎదుట నా భోజనపు బలం Glory సిద్ధపరచు. to God. దేవునికి మహిమ కలుగును గాక. Verse 23. 23వ This is వచనం. the Lord's doing. అది యెహోవా వలన కలిగినది. It is marvelous in our eyes. అది మన కన్నులకు ఆశ్చర్యము. This is the day which the Lord has made. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. Do you believe this is the day that the Lord has ఇది made? యెహోవా ఏర్పాటు చేసిన దినమని మీరు భావిస్తారు. Brother, your parents may give you food. మరి మీ యొక్క తల్లిదండ్రులు మీకు ఆహారం ఇవ్వచ్చు. Your parents may give you clothes. నీ తల్లిదండ్రులు మీకు వస్త్రాలు ఇవ్వచ్చు. Sisters, your husband may provide everything that you need. సహోదరులారా మీ యొక్క భర్తలు మరి సమస్తాన్ని ఇవ్వచ్చు మీకు కావాల్సిన. But a new day, కానీ ఈ దినమున no man can provide. మరి ఏ మనుష్యుడు ఏది మరి ఇవ్వడు కానీ, No king can provide. ఏ రాజు ఏది ఇవ్వడు కానీ, No president can provide. ఏ ప్రెసిడెంట్ ఏది ఇవ్వడు No కానీ, prime minister can provide. మరి ఏ వ్యక్తి ఏది ఇవ్వడు కానీ, No CM can provide. మరి ఏది ఇవ్వడు కానీ, The new day, మరి క్రొత్త దినము only God can provide. మరి క్రొత్త దినము దేవుడు మాత్రమే The అనుగ్రహించగలడు. 24 hours, మరి 24 hours 24 గంటలు is God's free gift to you and me. మరి 24 గంటలు మనకు దేవుని యొక్క బహుమానమే అన్నది. There are so many people who have a desire to see this day, మరి ఈ దినమున చూడటానికి అనేక మంది ఆశ కలిగి but they ఉన్నారు. did not see this day. ఈ దినమున ఎవరు చూడలేదు. But today we have saw this day. మనమైతే సజీవులుగా ఉన్నాము. Why? Because the Lord has made this day for us. ఎందుకంటే ఈ దినమును చేసిన వాడు దేవుడే అయి ఉన్నాడు. Why He has made this day? మరి ఎందుకు ఈ దినమును మనకు అనుగ్రహించి Just to keep quiet? మరి నిశ్శబ్దంగా ఉండటానికి. Why God has made this day? ఎందుకు దేవుడు మనకి ఇచ్చినాడు. Brother, why He has made this day? మరి ఎందుకు మీకు ఈ So దినమును brother, why ఇచ్చాడు? He has made this day? ఈ దినమును ఎందుకు ఇచ్చిన్నాడు. Sister, why He has made this day? సహోదరి ఎందుకు ఇచ్చినాడు. That we may rejoice. ఆనందించడానికి. This is the day that the Lord has made.
దేవునిని బట్టి ఆనందించడానికి We will rejoice and glad in it. మరి దేవుని యందు ఆనందించాలి. This is a sign of a man after God's own heart. ఇదే దేవుని యొక్క హృదయానుసారుడు కలిగి ఉండే సూచన అయ్యున్నది. Amen. ఆమేన్. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగు. God's name be praised. దేవుని నామానికి If you are a man after God's own heart, దేవుని యొక్క హృదయానుసారుడు He will say, this is the day that the Lord has made. మీరు గనక మరి ఈ దినమున దేవుడు అనుగ్రహించున్నాడని మీరు గ్రహిస్తే I will rejoice and be glad in it. నేను ఆనందిస్తాను. Time is up. మరి సమయం So అయిపోయింది. we'll continue in Kilespuram. మరి కిలేశ్వరంలో కొనసాగిద్దాం. But here it is more than enough. మరి ఇక్కడ ఈ అంశములు చాలు. A man after God's own heart మరి దేవుని యొక్క will హృదయానుసారుడు have the testimony what David had. మరి దావీదు ఎటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. He recognized. ఆయన గుర్తించాడు. He had emotions, he had feelings, he had enemies, he had sickness, he had so many sadness. మరి భావోద్వేగాలు కలిగి ఉన్నాడు. సాధారణ మనిషి వలె బలహీనతలు కలిగి ఉన్నాడు. సాధారణ మనిషి వలె వ్యాధులు కలిగి ఉన్నాడు. But he recognized the Lord is my shepherd. అయితే దేవుడే నా కాపరి అయి ఉన్నాడు. I am not in want. మరి నాకు లేమి So కలుగు. many came to kill him. అందుకే చంపటానికి వచ్చినప్పుడు But he prophesied, అక్కడ ప్రవచిస్తా ఉన్నాడు. I will not die. నేను మరణించనని చెప్తా ఉన్నాను. I will live. నేను సజీవుడిగా ఉంటాను. I will live. నేను సజీవుడిగా I will ఉంటాను. live నేను సజీవుడిగా to ఉంటాను. declare the glory of దేవుని God. యొక్క క్రియలు This is the day that the Lord has made. ఇదిగో దేవుడు నాకు ఈ దినం ఇచ్చి ఉన్నాడు. I will rejoice and be glad in it. నేను ఆనందిస్తున్నాను. Shall we all stand మనమంతా లేచి నిలబడదాం. and prove that I am the man after God's own ఇదిగో heart? నేను దేవుని యొక్క హృదయానుసారుడై ఉన్నానని I am here to rejoice. నేను ఆనందిస్తాను. I am here to sing song. నేను ఇక్కడ పాటలు I am here to పాడతాను. praise the Lord. దేవుని మహిమపరచడానికి I am here to declare what He has done in our దేవుని life. వివరించడానికి దేవుని క్రియలు I am not here to die. నేను ఇక్కడ మరణించడానికి I am here to live. ఇక్కడ నేను జీవన Oh, friends, open your mouth and we rejoice. ఇదిగో మన స్వరాలు విప్పుదామా. God bless you richly. దేవుడు దీవించును గాక. Be men after His own heart. మరి దేవుని యొక్క హృదయానుసారులుగా మీరు Have the ఉండాలి. testimony of God. దేవుని సాక్ష్యాన్ని కలిగి Oh, ఉండాలి. you are a man after God's own ఇదిగో heart. మీరు దేవుని యొక్క You are హృదయానుసారులుగా chosen ఉన్నారు. by God. మీరు దేవుని చేత You are ఎన్నిక called by God. మీరు దేవుని చేత You are elected by God. మీరు ఎన్నిక You చేయబడ్డారు. are predestinated by God. మీరు ముందుగా జగత్ పునాది వేయబడక మునుపే Why? ఎందుకు Not to die, మరణించడానికి but కాదు, to fly. మరి ఎగిరిపోవటానికి But to fly. ఎగిరిపోవటానికి Are you ready to fly? మీరు ఎగిరిపోవటానికి Are you happy to సిద్ధంగా ఉన్నారా? fly? మీరు సంతోషంగా ఉన్నారా? Then open your mouth and say, మీ స్వరాలు వైపు చెప్పండి. I am not here to die. నేను ఇక్కడ మరణించడానికి I am లేను. here to fly. నేను ఎగరటానికి I ఉన్నాను am కదా. predestinated to fly. నేను ముందుగా నిర్ణయించబడ్డ I am called to ఎగరటానికి. fly. నేను ఎగరటానికి ఉన్నాను. I am in the program of God to fly. ఇదిగో నేను దేవుని యొక్క ప్రణాళికలో ఎగిరిపోవటానికి ఇక్కడ ఉన్నాను. God bless you richly. ఇదిగో దేవుని ముందు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 తండ్రి. వందనములు ప్రభువా, వందనములు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. వందనములు 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 తండ్రి. వందనములు యేసు. వందనములు ప్రభా. వందనములు 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 వందనములు. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి. వందనములు యేసయ్య. అవును ప్రభువా, యేసయ్య ఈనాడు ప్రభువా మా గొప్ప దేవుడా, మేమంతయు ప్రభా మీ హృదయానుసారములుగా ప్రభా యేసయ్య ఉండటానికి గాను